స్వాగతం అండి. ఓం అద్భుతమైన ఈరోజు ఆయుర్వేదిక్ అభ్యాస వర్గంకి స్వాగతం, సుస్వాగతం. మనం చాలా అదృష్టవంతులమండి. ఈరోజు రానే వచ్చింది మనం ఆశించిన మళ్ళీ 20 మన అయితే ఎదురు చూస్తున్నామో ఈ రోజు కోసం. మనకు ఇష్టమైనటువంటి అత్యంత నైపుణ్యం కలిగిన డాక్టర్ పొలిశెట్టి రవిశంకర్ గారు రానే వచ్చారు. సార్ మీకు స్వాగతం సార్. కోసం మళ్ళీ స్వాగతం సార్. యు ఆర్ వెల్కమ్. భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ తెలంగాణ చాప్టర్ యాజ్ వెల్ యాజ్ పతంజలి యోగ సమితి, యువ భారత్, మహిళా పతంజలి అండ్ తెలంగాణలో ఉన్నటువంటి యోగ సాధకులందరూ ఎదురు చూస్తున్నాం ఈ రోజు స్పెషల్ కక్ష కోసం. విఆర్ సో లక్కీ సార్. లాస్ట్ వీక్ అయితే మీ ద్వారా జరిగినటువంటి కార్యక్రమం ద్వారా చాలా అద్భుతమైన అవగాహన దొరికింది. మేము చాలా అదృష్టవంతులం. మా పక్కన ఇంత మంచి నైపుణ్యం కలిగిన డాక్టర్ ఉన్నారని తెలిసి చాలా సంతోషపడ్డాం. అండ్ మేము చాలా ఏదైతే ఆయుర్వేదిక్ శిరోమణి ఆచార్య బాలకృష్ణ మహారాజ్ హరిద్వార్ లో చూసాం, అలాంటి వాళ్ళు మన దగ్గర కూడా ఉండడం మా అదృష్టం. సో స్వాగతం సార్. స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. హరి ఓం. ఓం హరి ఓం సార్. సో ఈ రోజు సెషన్ మనం ప్రారంభిద్దాం. ఏది ఆరంభించినా మొట్టమొదట మనం భగవంతుని ఆహ్వానించాలి కాబట్టి ఓంకారంతో ఆరంభిద్దాం సార్. ఓ స్వః తస్య వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మోక్షీయమామృతాత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. అందరం చేతులు జోడిద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ స్వాగతం అండి. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి, యోగ సాధకులకి మరియు జిల్లా ప్రభారీలకి మరియు ముఖ్యమైనటువంటి కర్మ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. పరంపూజ్య స్వామీజీ యొక్క లక్ష్యం మీ అందరికీ తెలుసు. యోగా, ఆయుర్వేదం, యజ్ఞం, అద్భుతమైన భారతీయ జీవన విధానం, గో ఆధారిత చక్కని వ్యవసాయం, సో అద్భుతమైన వ్యసనం ముక్తి, ఆదర్శవంతమైన గ్రామాల నిర్మాణం, ఇలాంటి సాధనలో ప్రయత్నంలో మనమందరం సమిధలమయ్యాం. గత కొన్ని రోజుల నుంచి ఆయుర్వేదిక్ అభియాన్ సామాన్యునిలో సామాన్యుని వరకి పరంపూజ్య స్వామి రామ్దేవ్ బాబా గారు, యోగ ఋషి మరియు ఆయుర్వేదిక్ శిరోమణి ఆచార్య బాలకృష్ణ మహారాజ్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం జనసామాన్యంలోకి వెళ్ళాలి. మన పతంజలి చికిత్సాలయాలు, మన పతంజలి చికిత్సాలయాల్లో ఉన్నటువంటి డాక్టర్స్, మన యోగ బంధువులు చేస్తున్నటువంటి పని సామాన్యుల్లో సామాన్యునికి వెళ్ళాలి, ఆరోగ్యం దొరకాలనే సదుద్దేశం, మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆయుర్వేద సంపద పట్ల అవగాహన దొరకాలనే అద్భుతమైనటువంటి ప్రయత్నం ఈ యొక్క
అభ్యాస వర్గం, సాయంకాల అభ్యాస వర్గం. ప్రతిరోజు మన చుట్టూ ఉన్నటువంటి, మన దగ్గరలో ఉన్నటువంటి అత్యంత నైపుణ్యం కలిగినటువంటి చక్కని డాక్టర్స్ ని మనం పరిచయం చేస్తున్నాం. గత వారం కూడా వచ్చారు డాక్టర్ పులిశెట్టి రవిశంకర్ గారు, కార్డియాక్ స్పెషలిస్ట్ అండి. వారు నియర్లీ 3000 ఆపరేషన్స్ ని చేసినటువంటి అత్యంత నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్ గారు. అంతేకాదు అక్కడి నుంచి ఆయుర్వేదిక్ ఫిజిషియన్ గా చాలా రీసెర్చ్ చేసి అందులో నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ చేశారు. వారు అద్భుతమైన పనిని మన ప్రాంతంలో ఉండి ఇంత చక్కని జ్ఞానాన్ని జనసామాన్యంలోకి అందిస్తున్నారు. మన అదృష్టం మన పక్కకే ఉన్నారు. వారి ద్వారా ఈరోజు మనం అద్భుతమైనటువంటి రోగ నిరోధక శక్తి ఏదైతే ఇతర ఫంక్షన్స్ నాన్ ఇమ్యూనల్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక వ్యవస్థ యొక్క వివిధ విధులు, తద్వారా ఎలా డయాబెటిక్ మన చక్కెర వ్యాధిని ఎలా నియంత్రించవచ్చు అనే అంశం పైన, మరి ఇతర అంశాలపైన, చాలా అంశాల పట్ల మనకి అవగాహన అందిస్తారు. సార్ మీకు స్వాగతం సార్. టైం ఒక్కొక్క నిమిషం చాలా ఇంపార్టెంట్ కాబట్టి డైరెక్ట్ మనం మీ దగ్గరికి వెళ్ళిపోదాం. అందరు ఎదురు చూస్తున్నారు మీరు ఈ రోజు అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకోవడానికి కోసం. సో ఓవర్ టు డాక్టర్ పులిశెట్టి రవిశంకర్ గారు. నమస్తే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను ఈ యొక్క అభియాన్లో, ఆయుర్వేద అభియాన్లో పాల్గొనడము పతంజలి మహర్షుల వారి యొక్క అవతార స్వరూపమైన రామ్దేవ్ బాబా గారి ఆధ్వర్యంలో మీ అందరి ముందు ఇలా నుంచోవడం నాకు చాలా, అంటే ఈ యొక్క నా ఎక్స్పీరియన్సెస్ ని, నాలెడ్జ్ ని కొంతవరకు షేర్ చేసుకోవడం అనేది నాకు చాలా ఆనందకరం. ఎందుకంటే ఇది మొట్టమొదటి నుంచి 28 సంవత్సరాలుగా అనుకుంటున్నదే. మన యొక్క భారతదేశంలో ప్రతి ఇంటికి ఆయుర్వేదం చేరితే 70% రోగాలు ఇంట్లోనే మనము నిర్మూలించుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో అతి పెద్ద సమస్య ఎవరన్నా చెప్పగలరా? అతి పెద్ద ఆరోగ్య సమస్య ఏంటి? చాట్ బాక్స్ లో టైప్ చేయండి, నేను వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు యాక్చువల్లీ. అచ్చా, టెల్ హిందీ అంటున్నారు ओम जी, रमन गारू टेल इन हिंदी अंटुनारू. हिंदी में हम बोल सकते हैं, लेकिन यहाँ पे कितने लोगों को समझ में आएगा मालूम नहीं. एट द एंड हम लोग कंक्लूड करेंगे हिंदी में. हाँ, थोड़ा बहुत हिंदी में हम एंड में बोलेंगे, लेकिन यहाँ पे जितने भी लोग हैं शायद तेलुगु ही समझ पाएंगे. ज्यादा लोग तेलुगु समझ पाएंगे, सिर्फ तेलुगु समझेंगे. इसीलिए रमन जी हमें माफ कीजिए. थोड़ा हम एंड में थोड़ा डेफिनेटली हिंदी में भी थोड़ा बोलने का कदर करेंगे. సో శ్రీ సుధా సోమ గారు డయాబెటీస్ అని చెప్తున్నారు. అలానే సువర్ణ గుండల గారు మానసిక ప్రధానత లేకపోవడం అనేది చెప్తున్నారు. అట్లానే వీషం వెంకట రామకృష్ణ గారు గ్రేట్ఫుల్ హెడ్ సేవా ఫౌండేషన్, వీళ్ళందరూ కూడా డయాబెటీస్ అని చెప్తున్నారు. మీ అందరికీ తెలియనిది ఏంటంటే డాక్టర్లే పెద్ద సమస్య. నేను జోక్ చేయట్లేదు, ఇది నిజము. ఎందుకు అనంటే ఇది అతిశయోక్తి కాదు. ప్రపంచంలో ఈ రోజున అతిగా, అంటే ఓవర్ డయాగ్నోసిస్ వలన, అలానే ఓవర్ ట్రీట్మెంట్ వలన ప్రపంచంలో ఈరోజు సంవత్సరానికి దాదాపు 1.2 crores, అంటే 12 మిలియన్లు, 1,20,00,000 మంది డాక్టర్ల యొక్క అతి ఓవర్ డయాగ్నోసిస్ అంటాము. అలానే ఓవర్ ట్రీట్మెంట్, అంటే అవసరం లేని మందులు రాయాలని వాళ్ళకు ఉండదు పాపం. అది మీరు గుర్తించాలి. అవసరం లేని మందులు రాయడము, లేకపోతే మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్స్, అట్లానే మెడికల్ ఇంటర్వెన్షన్స్ వలన జరిగిన రకరకాల ప్రాబ్లమ్స్ వలన ఈరోజు అన్ని రోగాలని మేము దాటుకొని మేమే ముందున్నాము. అందరికంటే నంబర్ 1లో నంబర్ 1 కిల్లర్ ఆఫ్ ద వరల్డ్ అయిపోయినాం ఈరోజు డాక్టర్లు. అయితే ఇది బాధాకరమైంది. చాలా నవ్వుతూ చెప్తున్నాను, కానీ నిజంగా బాధాకరము. ఇక్కడ ఎందుకనంటే ఆరోగ్యము అనే ఒక సబ్జెక్ట్ చాలా కాంప్లెక్స్ అండి. మీరు డాక్టర్ల యొక్క పరిస్థితి అర్థం చేసుకోండి. దేహంలో జరిగే, మనకి తెలిసినంత వరకు దేహంలో దాదాపు 70 లక్షల కెమికల్స్ ఉన్నాయి. ఈ 70 లక్షల కెమికల్స్ లో 9 లక్షల కెమికల్స్ గురించి మాత్రమే మనం ఎంతో కొంత తెలుసు.
ఆ యొక్క 9 లక్షల కెమికల్స్ వలన దాదాపు 9.5 లక్షల కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయి. ఈ 9.5 లక్షల కెమికల్ రియాక్షన్స్ వలన దాదాపు దేహంలో 80,000 ఫిజియలాజికల్ ప్రాసెసెస్ జరుగుతున్నాయి. జరుగుతుండడం ఇవన్నీ ఒకసారి ఆలోచించండి. 85,000 ప్రాసెసెస్ అంటే అసలు 10 విషయాలనే లేకపోతే 100 విషయాలని ఒకసారిగా గుర్తు పెట్టుకోలేని మనిషి 85,000 ఫిజియలాజికల్ ప్రాసెసెస్ అంటే దేహంలో జరిగే ఫిజియలాజికల్ అంటే శరీరానికి సంబంధించిన పరిణామాలు 85,000 ఉన్నాయి. 9.5 లక్షల కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయి, అంటే రసాయన చర్యలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఒకటేసారి గుర్తుపెట్టుకొని ట్రీట్ చేయడం అనేది లిటరలీ ఇంపాసిబుల్. అటువంటి డాక్టర్లు 14 ఏళ్ళు లిటరలీ కృషితో కష్టపడి కన్సల్టెంట్స్ అయిన తర్వాత మాకు తెలిసినది ఏంటంటే మాకు తెలియంది చాలా ఎక్కువ ఉన్నదనే విషయం ఖచ్చితంగా తెలుస్తూ ఉంటది. అయితే ఈ యొక్క క్లినికల్ ట్రయల్స్ అనేది అంటే డ్రగ్ యొక్క కొత్త డ్రగ్ కనుక్కొని క్లినికల్ ట్రయల్స్ చేయడం ద్వారా ఏవైతే FDA ద్వారా అప్రూవ్ అవుతున్నాయో ఆ డ్రగ్స్ ని మేము ఇవ్వడము, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడము, ప్రతి 10-15 సంవత్సరాలలో మళ్ళీ కొత్త డ్రగ్ రావడము, మళ్ళీ వాటి గురించి పరిశోధన చేయడం, గుర్తుపెట్టుకోవడం, ఇదంతా కంటిన్యూస్ ప్రాబ్లం. అంటే కంటిన్యూస్ గా నాలెడ్జ్ తో కనెక్ట్ అయి ఉంటే తప్ప డాక్టర్లు మీకు ఎంతో కొంత సేవ చేయలేరు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఏంటనంటే ఈ యొక్క మన సనాతన ధర్మంలో ఉన్న సంహితలలో ఉన్న నాలెడ్జ్ అనేది మీరు ఆలోచించండి. అంటే నోన్ హిస్టరీలో 17,000 సంవత్సరాల నుండి ఈ యొక్క సైన్స్ మారలేదు అంటే ఇది పురోభివృద్ధి జరగలేదు అని కాదు, మారవలసిన అవసరం రాలేదు. ఈ యొక్క ఆయుర్వేదంలో ఉన్న నాలెడ్జ్, ఆయుర్వేదంలో ఉన్న జ్ఞానము యాజ్ ఈజ్ గా ఒక అంటే మనము మూలాలకు వెళ్తే బ్రహ్మ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణంలో అటువంటి మూలాలకు వెళ్తే గనక ఈ యొక్క సృష్టి మొదలయ్యి దాదాపు 2 కోట్ల సంవత్సరాలైనవి. అట్లానే ఈ మన్వంతరంలో వైవస్వత మనువు అనే వారు వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 35 లక్షల దాదాపు 5,000 సంవత్సరాలు అయింది. అయితే ఈ క్రమంలో ఈ 35.5 లక్షల సంవత్సరాలుగా అసలు ఈ ఆయుర్వేద వ్యవస్థ అంటే ఈ జ్ఞానం మారవలసిన అవసరం లేదు. ఈ యొక్క జ్ఞానం యాజ్ ఈజ్ గా ఉపయోగపడితే వచ్చింది. అందుకనే దీనిని పురాతనము అని అనకూడదు, సనాతనము అని అన్నారు. మన ఋషులు ఎంత గొప్పవారంటే ఒక్కొక్క పదాన్ని చాలా తూచి వాడుతూ ఉంటారనమాట. అందుకనే పురాతనము అంటే ఏన్షియంట్, అంటే పాత పడిపోయిన అని అర్థం. మన ఈ నాలెడ్జ్ ని పురాతనము అనేది సనాతనము అని అంటే ఎప్పటికీ పురాతనమైన నాలెడ్జ్ ఈ రోజుకి కూడా అది ఉపయోగపడుతుంది అనే ఒక విషయాన్ని మనం చెప్పాలి అనుకుంటే సనాతనము అనే ఒక వర్డ్ వాడాలి. అంటే పురాతనమైన, నిత్య నూతనంగా ఉండి ఈ రోజు ఉన్న సమస్యల్ని కూడా పరిష్కరించేటట్టుగా మన ఆయుర్వేదాన్ని తీర్చిదిద్దడమే కాకుండా మనకి దాన్ని వారి యొక్క రచనల ద్వారా ప్రసారం చేస్తూ వచ్చారు. నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను అని అంటే రష్యాలో చదువుకునే టైంలో మా అందరికీ చెప్పేవారు, ఈ భారతదేశంలో ప్రప్రథమమైన శస్త్రచికిత్స నైపుణ్యత కలిగిన సుశ్రుతుల వారు ఉద్భవించారు. ఆయన మొట్టమొదటిసారిగా ప్లాస్టిక్ సర్జరీనే కాదు అనేక సర్జరీలు చేసేవారని చెప్పి హిస్టరీ ఆఫ్ మెడిసిన్ లో వాళ్ళ బుక్ లో రాసుకునేవారు. ఎప్పుడు నేను ఇది చదువుకున్నా అంటే 1989 సంవత్సరంలో, ఆ సంవత్సరంలో మన భారతదేశంలో చరకుల వారు కానీ సుశ్రుతుల వారు గారు ఉంటారనేది మన బుక్స్ ద్వారా అయితే తెలియదు మనకు. కానీ అక్కడ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలోనే మన ఇండియన్ ఈ యొక్క కలియుగానికి వాళ్ళు దీన్ని ఇనుప యుగము అంటారు, ద ఐరన్ ఏజ్. ఈ ఐరన్ ఏజ్ కి మొట్టమొదటి ఫాదర్ ఆఫ్ మెడిసిన్ ఎవరు అని మీరు అలోపతి డాక్టర్ని ఎవరిని అడిగినా హిపోక్రేట్స్ అని చెప్తారు. కానీ రష్యన్స్ అలా చెప్పరు. ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ చరక, ఫాదర్ ఆఫ్ మోడర్న్ సర్జరీ. మోడర్న్ అంటే 5,000 సంవత్సరాల క్రితం మొదలైన కలియుగానికి మోడర్న్ అని అంటారు వాళ్ళు. ఈ ఫాదర్ ఆఫ్ మోడర్న్ సర్జరీ సుశ్రుతుల వారు అని చెప్పి రష్యన్స్ హిస్టరీ ఆఫ్ మెడిసిన్ లో రాసుకునేవారు. ఇది ఒకటే కాదండి, అంటే లాస్ట్ టైం కూడా అందరితో షేర్ చేశాను. 1794 సంవత్సరంలో థామస్ క్రూజో
అలానే జేమ్స్ ట్రిండ్లే అనే ఇద్దరు సైంటిస్టులు, అంటే ఆక్స్ఫర్డ్ లో ఉన్న సర్జన్లు ఇద్దరు కూడా ఒక జెంటిల్మెన్స్ మ్యాగజైన్ అనే గ్రంథంలో ఆ పుటము అంటే పేజ్ నంబర్ 891, ఎవరికైనా ఛాన్స్ దొరికితే చూడండి, వాల్యూమ్ 64 లో క్లియర్ కట్ గా ఒక మన కుమ్మరి వాడు, అంటే కుండలను తయారు చేసేవాడు ప్లాస్టిక్ సర్జరీ, ముక్కు యొక్క ప్లాస్టిక్ ముక్కు ఒకటే కాదు, ముక్కు చెవుల యొక్క ప్లాస్టిక్ సర్జరీ చేయడం అనేది మేము చూసాము అని చెప్పి ఆ గ్రంథంలో రాశారు. దాని ప్రాసెస్ ని ప్రాపర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ విషయం ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, మన దేశంలో అంత అడ్వాన్స్డ్ సైన్స్, అంటే ఒక కుమ్మరివాడు కుండలను తయారు చేయడమే కాకుండా సైడ్ అనమాట ఒక హాబీ లాగా, ఈ రోజు హాబీ అంటే చెస్ ఆడడమో క్యారమ్స్ క్రికెట్ ఆడతాం కదా, ఆ రోజు హాబీ ఏంటంటే కుమ్మరివాడికి కుండలు తయారు చేయడమే కాకుండా టైం దొరికినప్పుడు సరదాగా సర్జరీలు చేసేవాడట. అనేది మనం కాదు రాసుకునేది, ఆక్స్ఫర్డ్ లో థామస్ క్రూజో, జేమ్స్ ట్రిండ్లే అనే ఇద్దరు సర్జన్స్ రాసుకున్నారు వాళ్ళ యొక్క గ్రంథంలో. ఇటువంటి గొప్ప దేశం అండి మనది. ఈ హిస్టరీ ఎందుకు చెప్పవలసి వస్తుందనంటే, మనము ఈ యొక్క అడ్వాన్స్డ్ సైన్స్ ని తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. తెలిసిన వాళ్ళు ఎంతో కొంత ఈరోజు ఈ యొక్క భారతీయ ఆయుర్వేద అభియాన ద్వారా ఎంతో కొంత తెలిసిన మా లాంటి వాళ్ళని పిలిచి అందరికీ పంచుకోమని చెప్తున్నారు. సో ఇదొక యజ్ఞం అండి, ఎందుకంటే భారతదేశము తన సంహితల ద్వారా ప్రపంచానికి ఒక ఆరోగ్య కేంద్రంగా మారే యొక్క ఆ శక్తి ఉంది మనకి. మన సంహితలో అంత నాలెడ్జ్ ఉంది, అంత పవర్ ఉంది మనకి. అసలు నన్ను అడిగితే వేరే ఎటువంటి సెక్యులర్ సైన్సెస్ అవసరం లేదు, ఎందుకంటే మన దగ్గర ఉన్న, మీకు ఇందాక లాస్ట్ టైం కూడా చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి చెప్పుకొని మనం సబ్జెక్ట్ లోకి వద్దాము. లాస్ట్ టైం కూడా ఏం చెప్పానంటే, మీకు కెమిస్ట్రీ తెలియాలనుకోండి రసవాదం చదవండి, అదొకటే, అది ఫస్ట్ బిగినింగ్ బుక్. అట్లానే ఎలక్ట్రాలిసిస్ తెలియాలంటే ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ అనే ఫిజిక్స్ లో చెప్తారు, కాదు అగస్త్య సంహిత చదువుకోండి. ఫిజిక్స్ తెలియాలంటే భారద్వాజ సంహిత. అలానే ఏరోనాటిక్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకోవాలంటే వైమానిక ప్రకరణం, మంచి రకరకాల గ్రంథాన్ని మన వాళ్ళు ఆల్రెడీ రాసి పొందుపరిచి మనకున్నారు. 1-2 కాదండి, ఈవెన్ ఎకనామిక్స్ కూడా మనకు ఎటువంటి అవసరం లేదు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది చాణక్యుల వారు ఆల్రెడీ అర్థశాస్త్రంలో రాశారు. అయితే మన యొక్క సంహితలలో ఉన్న మూలం ఏంటంటే, అర్థశాస్త్రంలో మీకు దేని గురించి రావాలి? అర్థశాస్త్రం అంటే ఎకనామిక్స్ కదా. ఎకనామిక్స్ లో ఫస్ట్ లైన్ ఏం రాస్తున్నారంటే, ధర్మస్య మూలం అర్థం అని చెప్పి రాశారు. అంటే మనకి డబ్బులు ఎందుకు కావాలి అంటే ధర్మం చేయడానికి కావాలట. అందుకని ఇది మనం చాలా గమనించాలండి. ధర్మం అంటే రోడ్డు మీద వెళ్ళేవాడికి, అడుగుతున్నవాడికి డబ్బులు ఇవ్వడం కాదు. ధారయతి ఇతి ధర్మ అంటే మన యొక్క చరాచర ప్రపంచాన్ని ఏదైతే ధరించి ఉన్నదో ఆ యొక్క తత్వానికి అనుగుణంగా మనం నడుచుకోవడమే ధర్మము. ఆ యొక్క తత్వం అంటే ఆ పరబ్రహ్మ తత్వం యొక్క ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ అనే యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటనంటే ప్రేమ ఏవ నియమ. కాబట్టి అట్లా మనందరం ప్రేమతో ఒకళ్ళకొకళ్ళు పరస్పరం ప్రేమ భావనతో ఉంటూ ఉంటే మన ధర్మ మార్గంలో నడిచినట్టు. ఆ ధర్మ మార్గంలో భాగంగా ఈ యొక్క ఆయుర్వేద ప్రచారం చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ రోజు లాస్ట్ టైం మనము హార్ట్ డిసీజెస్ గురించి కొంత ఒక చిన్న కోణం చూపించాను. అలానే ఈరోజు ఇమ్యూన్ సిస్టమ్, అంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఇమ్యూన్ సిస్టము, దాని యొక్క నాన్ ఇమ్యూన్ ఫంక్షన్. ఇమ్యూన్ సిస్టమ్ అంటే వ్యాధి నిరోధక శక్తి. ఇప్పుడు వ్యాధి అనగానే మనకి వెంటనే బ్యాక్టీరియాలు వైరస్లు గుర్తొస్తాయి. అయితే ఈ యొక్క బ్యాక్టీరియా వైరసెస్ ని ఒక విషయం ఇంపార్టెంట్ గా మీరు అందరు తెలుసుకోవాల్సింది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మన దేహంలో ఇప్పుడు అంటే ఒక 60 కిలోల బరువున్న మానవుడి శరీరంలో 10 లక్షల కోట్ల హ్యూమన్ సెల్స్ ఉన్నాయి, అంటే మానవ కణాలు ఉన్నాయి. ఓకే, 10 లక్షల కోట్లు. అయితే ఇందులో ఒక అద్భుతము విచిత్రము ఏంటనంటే, దీనితో పాటు మన దేహంలోనే 90 లక్షల కోట్ల బ్యాక్టీరియాలు వైరసెస్లు ఉన్నాయి. ఆశ్చర్యం కదా. 90 లక్షలు అంటే మన దేహంలో 9 రెట్లు మానవ కణాల కంటే బ్యాక్టీరియా వైరస్లు ఉన్నాయి. అయితే మన దేహము ఆ యొక్క 90 లక్షల కోట్ల బ్యాక్టీరియాలతోనూ వైరసెస్తోనూ ఎట్లా జీవిస్తున్నది? ఇది ఇంట్రెస్టింగ్ కదా. ఇది వ్యాధి నిరోధక శక్తి వల్ల సాధ్యమవుతోంది. అది వ్యాధి నిరోధక శక్తి మన దేహంలో ఏం చేస్తుందనంటే, ఈ యొక్క బ్యాక్టీరియాకి
మన యొక్క దేహానికి మధ్య ఒక అనుసంధానాన్ని క్రియేట్ చేసి, అంటే ఒక సింబయాసిస్ అంటాం అనమాట. అంటే మ్యూచువల్లీ బెనిఫిషియల్ రిలేషన్షిప్ అన్నమాట. పరస్పరము ఒకళ్ళకొకళ్ళని పాడు చేసుకోకుండా ఒకళ్ళకొకళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా ఒక అరేంజ్మెంట్ మనకి ఇమ్యూన్ సిస్టమ్ నెగోషియేట్ చేస్తోంది. వేటి మధ్య? బ్యాక్టీరియా, వైరసెస్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ హ్యూమన్ సెల్స్ ఆన్ ద అదర్ హ్యాండ్. కాబట్టి ఈ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షన్ ఏంటి? నంబర్ 1 అంటే బ్యాక్టీరియాలు, వైరసెస్ మన బాడీలో చేరిన వాటి ద్వారా మనం బెనిఫిట్ అయ్యేలాగా, వాటికి మన దేహంలో ఏం కావాలో మనం ఇచ్చే విధంగా ఒక వ్యవస్థ ఏర్పడినది. చాలా ఇంట్రెస్టింగ్ ఇది. మీకు విషయం చెప్పాలి. ఇప్పుడు రుమాటిక్ హార్ట్ డిసీజ్ అని కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. అంటే ఒక బ్యాక్టీరియా వలన, ఆ బ్యాక్టీరియా గనక మన హార్ట్ లోకి వెళ్తే, అంటే బ్లడ్ లోకి వెళ్తే, ఆ బ్యాక్టీరియా అంటే స్టెఫిలోకోకస్ ఆరియస్ అంటారు, అలానే బీటా స్ట్రెప్టోకోకస్ అని అంటాము. ఆ బ్యాక్టీరియా ద్వారా హార్ట్ డిసీజ్, రుమాటిక్ హార్ట్ డిసీజ్ వస్తుంది. ఆ రుమాటిక్ హార్ట్ డిసీజ్ వస్తే వాల్వులు పాడయ్యి, అలానే తర్వాత జాయింట్స్ దెబ్బతిని, కిడ్నీస్ దెబ్బతిని, ఇట్లా అనేక ఆర్గన్స్ బాడీలో దెబ్బతినే ఒక ప్రమాదం ఉంది ఈ యొక్క బ్యాక్టీరియా వలన. కానీ మనకి తెలియాల్సిన విషయం ఒకటి ఏంటనంటే, ఈ స్టాఫిలోకోకస్ ఆరియస్ కానీ, బీటా స్ట్రెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా, ఈ రెండు కూడా మన గొంతులోనే ఉంటాయి. ప్రతి మనిషికి మీరు జస్ట్ ఒక టెస్ట్ చేస్తే గనక మన గొంతులో అందరికీ, అంటే ప్రపంచంలో ఉన్న 787 కోట్ల మంది జనాభాలో కూడా ఈ రెండు బ్యాక్టీరియాలు ఉంటున్నాయి. ఇవే కాదు, ఇంకా చాలా, ఇందాక చెప్పుకున్నట్టు 90 లక్షల కోట్ల బ్యాక్టీరియాస్ ఉంటున్నాయి మన దేహంలో. మరి ఈ రోగము కారణం ఇప్పుడు ఇందాక ఏమన్నాం, ఏ బ్యాక్టీరియా వలన అయితే హార్ట్ డిసీజు, రుమాటిక్ హార్ట్ డిసీజ్, అలానే రుమాటిక్ ఫీవర్, అలానే రుమాటిక్ ఆర్థరైటిస్, రుమాటిక్ కిడ్నీ పెథాలజీ, అంటే రుమాటిక్ డిసీజ్ వలన కిడ్నీ దెబ్బతినవచ్చు, అలానే బ్రెయిన్ దెబ్బతినవచ్చు, ఇట్లా రకరకాల అంగాలు దెబ్బతినవచ్చు. ఆ బ్యాక్టీరియా మన గొంతులోనే ఉండి మరి మనకెందుకు అపకారం చేయట్లేదు? ఇది మనం గమనించాల్సిన ముఖ్య అంశము. ఈ యొక్క దీని ఇలా జరగకుండా ఉండడానికి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మన యొక్క ఇమ్యూన్ సిస్టమే. ఇమ్యూన్ సిస్టమ్ అందుకనే మనకి బ్యాక్టీరియా నుంచి ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ చేస్తుంది మన దేహంలో. వ్యాధి నిరోధక శక్తి ఏం చేస్తుంది అని అంటే, ఇప్పుడు ఈ స్టాఫిలోకోకస్ ఆరియస్ అని ఏదైతే అన్నామో దాని నుండి, అలానే పొట్టలో ఉన్నాయి చాలా బ్యాక్టీరియాలు. ఈరోజు గట్ ఫ్లోరా అంటున్నాం, అంటే కడుపులో ఉన్న అనేక రకాల బ్యాక్టీరియాల వలన మనకి ఒక అద్భుతం జరుగుతోంది ఎవ్రీడే. ఏంటంటే విటమిన్ B1, B2, B3, B6, B5, B9, Q10, క్వర్సిటిన్ అనేది పెద్ద, Q10 అనేది క్వర్సిటిన్, అట్లానే కొన్ని ఇంకా రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనము చాలా ఈరోజు సప్లిమెంట్స్ అని మనం కొనుక్కుంటున్నాం. మనం కొనుక్కోవాల్సిన పని లేదండి. మన కడుపులో ఉన్న గట్ ఫ్లోరా అంటున్నాం, వాటి వలన మనకి అనేక రకాల వైటమిన్స్ వస్తున్నాయి. అలానే ఇంకా ఒక విచిత్రం ఏంటంటే, మనం చేసేది ఎవ్రీడే, మనకి ఇప్పుడు పొట్టు బియ్యం అని ఉంటాయి చూడండి, అంటే బ్రౌన్ రైస్. బ్రౌన్ రైస్ ని పాలిష్ చేసేసి ఆ బ్రౌన్ రైస్ పొట్టులో ఉన్న వైటమిన్స్ అన్ని పడేసి మళ్ళీ సపరేట్ గా ఫార్మసీకి వెళ్ళి వైటమిన్స్ కొనుక్కుంటున్నాం. అది మనకి అది కూడా మా డాక్టర్ల యొక్క గొప్పతనం వల్లనే మీరు అలా చేస్తున్నారు. కాబట్టి అది కూడా క్రెడిట్ మాకే. ఎందుకంటే మీరు ఎంత వీలైతే అంత వైటమిన్స్ ని ఫ్రీగా మన ఆహార విహారాలలో దొరికే వైటమిన్స్ ని మనం ఎంత నెగ్లెక్ట్ చేసి బయటకు వెళ్ళి ఎంత కొనుక్కుంటే మాకంత మంచిది అని ఒక అనవసరమైన మెడికల్ కన్సూమరిజం వలన ఈరోజు దేశంలో, ఇందాక అనుకున్నాం, ప్రపంచంలోనే నంబర్ 1 కిల్లర్స్ గా మారారు డాక్టర్స్, వాళ్ళు మేము చేసే ఇంటర్వెన్షన్స్ వల్ల. సో రోగ నిరోధక శక్తిలో ఏం జరుగుతోంది అని అంటే, ఏ బ్యాక్టీరియా మన దేహంలో ఎక్కడెక్కడ ఎన్నెన్ని బ్యాక్టీరియాలు ఉండాలి అనేది ఇమ్యూన్ సిస్టమ్ ఒక పోలీస్ మెన్ లాగా వాచ్ చేస్తోంది. ఆ పోలీస్ మెన్ ఏం చేస్తాడు వాడు అని అంటే, ఇమ్యూన్ దొంగలు జైల్లో ఉండాలి, లేకపోతే రిలీజ్ అయిన దొంగల మీద ఒక నిఘా వేసి వాళ్ళు ఎక్కడ వేరే వాళ్ళకి అపకారం, దొంగలు క్రిమినల్స్ వీళ్ళని అపకారం జరగకుండా చూడాలి. క్రిమినల్ ఉన్నాడు కదా అని వాడిని చంపేయకూడదు ప్రతి వాడిని. ఎందుకనంటే అహింస పరమో ధర్మ, అలా అని ధర్మహింస తథైవచ అది కూడా చెప్పారు. ధర్మం కోసం హింస చేయడం కూడా ధర్మమే అని కూడా చెప్పారు. అది 2వ లైను. అయితే ఈ యొక్క అహింస పరమో ధర్మ అనే సూత్రం ప్రకారంగా మన దేహం ఫస్ట్ స్టెప్ లో నడుస్తుంది.
అందుకని బ్యాక్టీరియాతో మన సహజీవనం అనేది మనకి అలవాటు అయిన విషయము చాలా మందికి అంటే కొంతవరకు తెలుసు. కానీ ఎంత గొప్పగా ఉంటుందనంటే బ్యాక్టీరియా మనకి ఎటువంటి అపకారం చేయకుండా వాటి నుండి మనము అనేక మైక్రో న్యూట్రియంట్స్. ఈరోజు గోల్డ్ ఎంత అండి? ఈరోజు 55,000 ఎంత అయింది కదా తులము. అటువంటి గోల్డ్ ఈ బ్యాక్టీరియా వలన మన దేహంలో రోజు 70 మైక్రోగ్రామ్స్ ఎవ్రీడే ఫ్రీగా వస్తుంది. మీకు ఫ్రీగా ఎవడన్నా గోల్డ్ ఇస్తాడా? ఎవరు బ్యాక్టీరియా ద్వారా వస్తున్నాయి మనకి గోల్డ్, సిలీనియం. మీకు ప్రపంచంలో అంటే ఆ సృష్టిలో సిలీనియం అనేది 2+. అంటే కొంత కెమిస్ట్రీ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. సిలీనియం 2+ అనేదే దొరుకుతుంది. అది యాంటీ ఆక్సిడెంట్ అని అంటాం అన్నమాట. కానీ మన యొక్క దేహంలో ఉన్న బ్యాక్టీరియాల ద్వారా అంటే పొట్టలో ఉన్న గట్ ఫ్లోరా ద్వారా సిలీనియం 4+, అది చాలా ఎక్సలెంట్ గా యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ అంటే మన దేహంలో కంటిన్యూస్ గా ఆక్సైడ్ రాడికల్స్ అంటే విషపూరితమైన వస్తువులు మన దేహం ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అంటే ఒక చిన్న జోక్ చెప్తాను. ఎలా అంటే మనం ఇప్పుడు నారదుల వారట ఒకసారి శ్రీ మహావిష్ణువు వారు అసలు అత్యంత దౌర్బల్యమైన జీవి ఎవరు అని అంటే సరే నువ్వే తెలుసుకో నారదా, నీకు 3 ప్లేసులు చెప్తాను అని చెప్పి పంపిస్తారట. ఒక చోట బాగా అన్ని పందులు ఉంటాయట. పందులు ఉంటే నారదుల వారు అక్కడంతా అబ్బాబా ఇంత అసహ్యంగా ఉంది, బహుశా ఇదేనేమో అని చెప్పి శ్రీ మహావిష్ణువు వారికి చెప్తారు. ఇది బహుశా అత్యంత నీచమైన ప్లేస్ ఇదేమో అని అంటారట. అంటే శ్రీ మహావిష్ణువు వారు అంటారు, అది కాదు, నువ్వు ఇంకో చోటికి వెళ్ళు అని చెప్పి అక్కడ క్యానిబాల్స్ ఉంటారన్నమాట. క్యానిబాల్స్ అంటే మనుషుల్ని తినేవాళ్ళు. క్యానిబాల్స్ ఉంటే అది చూసి అమ్మో వీళ్ళ మరి చాలా డేంజరస్ గా ఉన్నారు వీళ్ళేమో అని మళ్ళీ నారదుల వారు రిపోర్ట్ చేస్తారు శ్రీ మహావిష్ణువు వారికి. శ్రీ మహావిష్ణువు వారు అలా కాదు, ఆయన ఏం చూపిస్తారంటే ఒక చోట ఉంటుంది, అక్కడంతా మనం అంటే మలం ఉంటుంది అనమాట. మలం, ఆ మలం ఉన్న చోటకి వెళ్ళమంటారు. మలం ఉన్న చోటకి వెళ్తూ ఉంటే నారదుల వారికి దూరం నుంచే మానవా నువ్వు రాకు అని అరుస్తుందట మలం. అరుస్తుంది. అదేంటి, నేను నిన్ను కదా అసహించుకోవాల్సి, నువ్వు నన్ను అసహించుకుంటావు ఏంటి అని అంటే మలం అంటదట నారదుల వారితో, నువ్వు చూడు నేను మంచి సీతాఫలంలా ఉండే నిన్న ఒక మానవుడు తినేసరికి నేను ఇట్లా అయ్యాను, నా పరిస్థితి ఇది అని అంటాడు. అందుకని ఈ యొక్క అటువంటి మలాన్ని ప్రొడ్యూస్ చేసే మలము నుండి మన యొక్క బ్యాక్టీరియా మన దేహంలో అనేక రకమైన న్యూట్రియంట్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి మన దేహానికి అందిస్తుంది. ఇదంతా ఎందుకు పాసిబుల్, ఎట్లా పాసిబుల్ అవుతుందంటే వ్యాధి నిరోధక శక్తి వలన. ఇది ఒకటే ఫంక్షన్ అని అనుకుంటున్నాం. మనకి తెలిసినంత వరకు ఏంటనంటే ఈ వ్యాధి నిరోధక శక్తి అనేది మనల్ని ఈ యొక్క వైరసెస్ నుంచి బ్యాక్టీరియా నుంచి కాపాడుతుందని అనుకుంటున్నాం కదా. కాదండి. 2005 సంవత్సరంలో 2003 నుంచి 2005 సంవత్సరంలో ఒక ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ చేశాము. అసలు ఈ యొక్క ఇప్పుడు మన దేహంలో ఈరోజు అంటే ప్రతిరోజు దాదాపు 25,000 రక్త కణ ఆర్బీసీస్ అనేవి చనిపోతున్నాయి అప్రాక్సిమేట్ గా. కరెక్ట్ గా ఇప్పుడు మీరు బ్లడ్ టెస్ట్ చేశారనుకోండి, ఆర్బీసీ అని ఒక కేటగిరీ ఉంటుంది. అక్కడ 5.5 మిలియన్ పర్ క్యూబిక్ సెంటీమీటర్ అని చెప్పి రాసుకుని ఉంటుంది. అంటే ఒక 20 అంటే 20 బొట్లు, 1 ml అంటే 20 బొట్ల రక్తం. 20 బొట్ల రక్తంలో దాదాపు 5 మిలియన్ అంటే 50 లక్షల ఆర్బీసీస్ ఉంటున్నాయి. మరి అటు ఇటుగా ఒక 10% అటు ఇటు చేంజ్ అవుతాయే తప్ప ఆర్బీసీస్ ఒక లైఫ్ లో అలానే ఉంటాయి అన్నమాట. మరి ఇంత ఖచ్చితంగా ఆ నంబర్ అలా మెయింటైన్ అయ్యే పరిస్థితి ఎలా ఏర్పడింది? అలానే బ్లడ్ లో రకరకాల కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్స్ ఇంత ఉండాలి అని ఎవరు నిర్ణయించారో అది ఎందుకు ఒక రేంజ్ దాటి ఉండదు అని మేము రీసెర్చ్ చేస్తూ ఉంటే మాకు తట్టింది. రీసెర్చ్ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఏంటనంటే వ్యాధి నిరోధక శక్తి, వ్యాధిని అంటే బ్యాక్టీరియా నుండి అలానే వైరసెస్ నుండి వచ్చే వ్యాధే కాకుండా మన బాడీలో నాన్ ఇమ్యూన్ ఫంక్షన్స్ అంటే ఇమ్యూన్ ఫంక్షన్ అంటే ఒక బ్యాక్టీరియా మన బాడీలో ఒకవేళ ఇది రోగానికి కారణభూతమైన బ్యాక్టీరియా మన దేహంలో ఎంటర్ అయితే
వాటి వల్ల మనకి రోగం రాకుండా ఆ బ్యాక్టీరియా నివారించే ఒక ఫంక్షనే కాకుండా చాలా రకాల నాన్ ఇమ్యూన్ ఫంక్షన్స్ కూడా అది ప్రొడ్యూస్ చేస్తుందంట. అందులో ఒకటి ఏంటనంటే, ఇప్పుడు మనము భోజనం చేస్తాం. పిండి పదార్థాలు మీ అందరికీ తెలుసు. మన భోజనంలో 6 భాగాలు ఉంటాయి. పిండి పదార్థాలు, పప్పు దినుసులు, ఫ్యాట్స్ అంటే కొవ్వు పదార్థాలు, అలానే మనం తీసుకునే వైటమిన్స్, అలానే కొన్ని మైక్రో ఎలిమెంట్స్, వాటర్. అంటే ఈ 6 రకాల క్లాసిఫికేషన్స్ చెప్పారు. ఈ 6 కలిసి ఒక సరి ప్రమాణంలో ఉంటే బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇందులో ఈ పప్పు దినుసులు కాదు, మన దేహంలో పిండి పదార్థాల అంటే పిండి పదార్థాల ద్వారా మన పిండి పదార్థాలు తిన్నప్పుడు, అంటే కార్బోహైడ్రేట్స్ అని అంటాము, కార్బ్స్ తిన్నప్పుడు ఆ పిండి పదార్థాల నుండి గ్లూకోజ్ అనేది ఒకటి తయారవుతుంది. గ్లూకోజ్, గెలాక్టోజ్, రకరకాల షుగర్స్ దాని నుంచి మనం వాటిని డైజెస్ట్ చేసుకుంటాం అనమాట. ఒక డైజెషన్ అనే ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ద్వారా పిండి పదార్థాల నుంచి గ్లూకోజ్ వస్తుంది. గ్లూకోజ్ బ్లడ్ లోకి ఎంటర్ అయింది, అంతే కదండి. మనం తిన్న ఆహారం పేగులలో అబ్జార్బ్ అవుతుంది. అది చిన్న చిన్న పార్టికల్స్ గా బ్రేక్ అయ్యి కార్బోహైడ్రేట్స్ నుంచి గ్లూకోజ్, గెలాక్టోజ్, మాల్టోజ్, సుక్రోజ్ అని రకరకాల షుగర్స్ ఫామ్ అవుతాయి. ఈ గ్లూకోజ్ బ్లడ్ లోకి ఎంటర్ అయిందని చెప్పి ప్యాంక్రియాస్ కి ఎవరు చెప్తున్నారు? ఎందుకంటే ప్యాంక్రియాస్ అనే గ్రంథి సపరేట్ గా పొట్టలో ఎక్కడ ఉంది. ఆ పొట్టలో ఉన్న ప్యాంక్రియాస్ గ్రంథి దాని యొక్క తోక అంటాం, అంటే టెయిల్ ఎండ్ నుంచి బీటా ఐలెట్స్ ఉంటాయి, అక్కడ బీటా సెల్స్ అని ఉంటాయి. ఆ బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతోంది. అసలు పొట్టలో ఎక్కడో ఒక మూల ఉన్న ప్యాంక్రియాస్ గ్రంథికి గ్లూకోజ్ ఇంత ఎంటర్ అయిందని ఎవరు చెప్పారు అని ఒక ప్రశ్న మనం వేసి దాన్ని అనలైజ్ చేస్తే తెలిసింది ఏంటయ్యా అంటే, మన బ్లడ్ లోకి గ్లూకోజ్ ఎంటర్ అవ్వగానే వ్యాధి నిరోధక శక్తికి ఏవైతే కారణభూతమైన కణాలు, అంటే ఇమ్యూన్ సెల్స్ అని అంటాం. ఇమ్యూన్ సెల్స్ లో ఒకటి మోనోసైట్ అని ఉంది, ఒక కణం. ఆ మోనోసైట్ అనేది ఏం చేస్తుంది అంటే, మోనోసైట్ బ్లడ్ లో అదొక ఇప్పుడు ల్యాబ్కి వెళ్తారండి, మీరు ల్యాబ్కి వెళ్తే ఏం చేస్తాం, వాడు బ్లడ్ తీసుకుని టెక్నీషియన్ దాని బ్లడ్ బయోకెమికల్ అనలైజర్ లో వేస్తాం. అంటే బెక్మెన్ అని ఒక కంపెనీ ఉంది, వాళ్ళ ద్వారా బ్లడ్ బయోకెమిస్ట్రీ, అంటే మీరు బ్లడ్ నుంచి షుగర్ ఎంత ఉంది, బిలిరూబిన్ ఎంత ఉంది, లివర్ ఫంక్షన్ ఎలా ఉంది అని చెప్పి ఆ టెస్ట్ రిపోర్ట్ ఇస్తాడు. ఎట్లా ఇస్తాడు అంటే, ఈ బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ ఇంత ఉందని ఒక రియేజెంట్ అంటే ఒక కెమికల్ ప్రాసెస్ ప్రకారంగా ఆ ప్రాసెస్ లో మనకి తెలుస్తుంది అనమాట. అలా మన దేహంలో ఎంత గ్లూకోజ్ ఎంటర్ అయింది అనేది కంటిన్యూస్ గా, ఎంత గ్లూకోజ్, ఎంత బిలిరుబిన్ ఉంది, ఎంత కొవ్వు పదార్థాలుని, రకరకాల కొవ్వు పదార్థాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం పోయినసారి. అలా ఎంత కొవ్వు పదార్థాలు ఉంది, ఎంత శాతం కొవ్వు పదార్థాలు ఉన్నాయి అని చెప్పి మన బాడీలో మోనోసైట్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ కి సంబంధించిన ఒక ప్రైమరీ సెల్ ఒకటి ఉంది. ఆ సెల్ అనేది మన బాడీలో బ్లడ్ బయోకెమికల్ అనలైజర్ గా పనిచేస్తుంది. ఒక బ్లడ్ బయోకెమిస్ట్రీని మెజర్ చేసే, అంటే బ్లడ్ లో ఉన్న రసాయనాల యొక్క పరీక్ష చేసే ఒక ఒక ఇన్స్ట్రుమెంట్ గా పనిచేస్తుంది. పని చేసి ఏం చేస్తుంది, మోనోసైట్ అనేది గ్లూకోజ్ ఇంత వచ్చింది కాబట్టి ఇంత శాతం ఇన్సులిన్ కావాలి బ్లడ్ లోకి అని చెప్పి ఒక కమ్యూనికేషన్ ఇస్తోంది. దీన్నే నాన్ ఇమ్యూన్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్ అని అన్నాం. అంటే ఇది బ్యాక్టీరియా కాదు, గ్లూకోజ్ మాలిక్యూల్, వైరస్ కూడా కాదు, కానీ మన బ్లడ్ లోకి రక్తంలోకి ఇంత గ్లూకోజ్ వచ్చింది అనే యొక్క ఇన్ఫర్మేషన్ ప్యాంక్రియాస్ అనే గ్రంథికి ఇమ్యూన్ సిస్టమే అందజేస్తుంది అనమాట. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. మరి మనందరికీ తెలిసి ఈరోజు గ్లూకోజ్ ఎక్కువైతే షుగర్ వస్తుందని మనం అనుకున్నాం కదా. ఓకే, డాక్టర్ల తర్వాత నంబర్ 2 లో ఉన్న రోగం ఏది అని అంటే హార్ట్ డిసీజ్, నంబర్ 3లో డయాబెటీస్ ఉందండి. అందుకని లాస్ట్ టైం డాక్టర్లు ఏం చేయాలనేది ఫస్ట్ చెప్పుకున్నాం. ఎందుకంటే ఎలోపతి వాళ్ళు ఆయుర్వేదం కూడా చదువుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఎలోపతిలో మనకు ఒక కోణమే తెలుస్తుంది. దేహంలో 99,99,999 కోణాలు ఎలోపతిలో తెలియవు. కాబట్టి మిగిలిన 99,99,99,999 కోణాలు తెలియాలంటే ఆయుర్వేదం తప్పక తెలుసుకోవాలి. తెలుసుకున్నందుకు నాకు ఎంతో కొంత జ్ఞానోదయం అయింది. పేషెంట్ కి చాలా బెనిఫిట్స్ కనబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క ఆయుర్వేదంలో మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాము, ఈ యొక్క రోగము అనే
మన వాళ్ళు రోగము అని అంటే ఆరోగ్యం అనే పదానికి స్వాస్థ్యము అనే ఒక పదం వాడారు. అయితే స్వాస్థ్యము అంటే ఈ పరిపూర్ణమైన ఆరోగ్యం ఎలా చేకూరుతుందట అని అంటే సమదోషాహ సమగ్నిశ్చ సమధాతుమలక్రియ ప్రసన్నాత్మ మనసేంద్రియానం స్వాస్థ్య ఇత్యభిధీయతే అని అన్నారు. అంటే ఈ యొక్క త్రిదోషాలు వాత పిత్త కఫాలనే 3 దోషాలు గనక దేహంలో ఉన్న 42 అవయవాలలోనూ అలానే సప్త ధాతువులు అంటే 7 ధాతువులు 7 టిష్యూస్ అని అంటాము. ఎలోపతిలో టిష్యూస్ అంటే అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ అని కాదు. ఎలోపతిలో టిష్యూస్ వేరు, ఆయుర్వేదంలో ధాతువులు అని అంటాం. 7 రకాలు ఉంటాయి ధాతువులు మన దేహంలో. రస, రక్త, మాంస, మేద, అస్థి, మజ్జ, శుక్ర. రస అంటే బ్లడ్ టిష్యూ, ప్లాస్మా టిష్యూని. రక్త అంటే బ్లడ్, మాంస మజిల్స్, మేద ఫ్యాటీ టిష్యూ, కొవ్వుకు సంబంధించిన టిష్యూ, అస్థి అంటే స్కెలిటల్ టిష్యూ, మజ్జ అంటే బోన్ మ్యారో, అలానే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్, శుక్ర ధాతువులు అంటే రీప్రొడక్టివ్ టిష్యూ. దీని తర్వాత ఓజో ధాతువు, ఓజస్సు అని అన్నారు. ఓజస్సు అంటే అందులో ఆ ఓజస్సు అంటే ఒక్క నిమిషం అండి. ఓజస్సులో 2 ఇంపార్టెంట్ ఫంక్షన్స్. ఓజస్సు అంటే మనం స్పిరిచువల్ గా మాట్లాడట్లేదు, శాస్త్ర పరంగా మాట్లాడుతున్నాం కాబట్టి సైంటిఫిక్ గా ఇమ్యూన్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్ 2 ఓజో ధాతువుకి సంబంధించినవి. కాబట్టి ఇందులో ఈ ఇమ్యూన్ సిస్టమ్ లో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మోనోసైట్, ఈ సప్త ధాతువులలోనూ 42 అవయవాలలోనూ ఎప్పుడైతే వాతపిత్త కఫాలు ఒక సమపాళ్లలో ఉంటాయో అప్పుడు దేహం తనని తాను క్యూర్ చేసుకుంటుందట. అయితే ఇమ్యూన్ సిస్టమ్ మన అర్థం కావాలి అని అంటే ఈరోజు కోవిడ్ పుణ్యమా అని, లేకపోతే కోవిడ్ పాపమా అని, లేకపోతే మనం చేసుకున్న పాపమా అనుకుందాం పోనీ. ఈ కోవిడ్ పుణ్యమాని మన అందరికీ ఇమ్యూన్ బూస్టింగ్ అంటే బాగా ఒక ఊత పదం అయింది. మరి ఇమ్యూన్ బూస్టింగ్ అందరికీ మంచిదేనా కాదా? అందరు ఆన్సర్స్ ఇవ్వండి. ఎవరెవరు మంచిది అనుకుంటున్నారు, ఎవరు కాదనుకుంటున్నారో చెప్తే నేను చెప్పే క్రమంలో మీకు అర్థమైపోతుంది. ఈ యొక్క నేను చెప్పబోయే విషయం అర్థమైతే మీకు చాలా ఈజీగా దేహాన్ని ఎలా కాపాడుకోవాలి, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో అర్థమవుతుంది. అయితే మేమేం చేసామంటే ఈ మోనోసైట్ ఇందాక మనం చెప్పుకున్నట్టు, అంటే మోనోసైట్ ఓకే నో అంటున్నారు మహారాజు. హై లెవెల్ ఈజ్ నాట్ గుడ్. ఓకే, చాలా మందికి మంచి అవగాహన ఉంది, వెరీ గుడ్. గుడ్ అని గ్రేట్ఫుల్ హెడ్ అని అన్నారు. వీసం వెంకట్రా గారు, రామకృష్ణ గారు కాదు అంటున్నారు. టూ మచ్ రియాక్షన్ ఈజ్ నాట్ గుడ్, వెరీ గుడ్. అయితే నేను చెప్పాల్సింది ఎక్కువ లేదైతే. కానీ ఒక అంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అని అన్నారు మన జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు. కార్య అకార్య వ్యవస్థితం అంటే ఏది చెప్పినా శాస్త్ర సమ్మతంగా చెప్పాలట. నేను ఇలా అనుకుంటున్నానంటే అనుకో, నీ ఇంట్లో నువ్వు ఏమైనా అనుకో, కానీ 10 మందికి చెప్పాలంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితం. అంటే కార్యము ఒక పని చేయాలన్నా, అకార్య చేయకూడదన్నా దీనికి ప్రమాణం ఏంటంటే ప్రమాణం చెప్పాలట నువ్వు. శాస్త్రం ప్రమాణంతే. శాస్త్రము అంటే మనం రాసుకున్న శాస్త్రాలే కాదు, దానిలో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటి అని చెప్పుకోవాలట. కాబట్టి మేము ఈ పరిశోధనలో ఈ ఇమ్యూన్ సిస్టమ్ లో ఇందాక మనం చెప్పుకున్నట్టు వాత పిత్త కఫాలు గనక 3 ఒక సరి ప్రమాణంలో అంటే ఒక ఈక్వల్ ప్రపోర్షన్ లో సమ ప్రమాణంలో ఉంటే దేహం తనని తాను క్యూర్ చేసుకుంటుంది. కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ లాస్ట్ టైం మనము చెప్పుకున్నాము, వాత పిత్త కఫాలను మేము జంతు పరిశోధనలో జంతువులలో వాతాన్ని, పిత్తాన్ని అలానే కఫాన్ని, కఫ ప్రభావాన్ని జంతువులలో ప్రవేశపెట్టి వాటి వల్ల దేహంలో ఏం జరుగుతున్నాయి, ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయి అంటే ఫిజియాలజీ పరంగా, బయోకెమిస్ట్రీ పరంగా అని ఒక రీసెర్చ్ చేసాము. అలానే ఇమ్యూన్ సిస్టానికి మూలభూతమైన మోనోసైట్ అని ఒక సెల్ ఉందన్నమాట. ఆ మోనోసైటే మన దేహంలో బ్రెయిన్ లోకి వెళ్తే వాటిని గ్లయల్ సెల్స్ అని అంటాము. లివర్ లో ఉన్న వాటిని కఫర్ సెల్స్. అంటే ఈ మోనోసైటే లివర్ లోకి వెళ్తే ఆ లివర్ సెల్ ని కఫర్ సెల్ అని అంటున్నాం. అలానే ఈ మోనోసైట్ లంగ్స్ లోకి వెళ్ళి అక్కడ కనుక పోలీస్ లాగా వ్యవహరిస్తే ఆ మోనోసైట్ ని, లంగ్స్ లో ఉన్న మోనోసైట్ ని ఆల్వెలార్ మ్యాక్రోఫేజ్ అంటున్నాం. అట్లానే గుండె లోపు కాదు, గుండెకి అరౌండ్ హార్ట్ పెరికార్డియల్ మ్యాక్రోఫేజెస్ అని, అబ్డామినల్ మ్యాక్రోఫేజెస్ అని రకరకాలుగా. అలానే మన సైనోవియల్ ఫ్లూయిడ్ లో
ఆస్టియోకాండ్రోసైట్స్ అని చెప్పి, అంటే రకరకాల మోనోసైట్ అనే ఏదైతే ప్రప్రదమైన ఇమ్యూన్ సెల్ ఉందో అదే అన్ని టిష్యూస్ లోకి వెళ్ళి ఒక ఒక పోలీస్ వాడి తీరున ప్రవర్తిస్తూ మనల్ని రోగాల నుంచి కాపాడుతుంది. అయితే వీటిలో ఈ వాత పిత్త కఫాల యొక్క ప్రభావం వలన మోనోసైట్లో ఏం జరుగుతుంది అనే ఒక రీసెర్చ్ చేయడంలో మాకు అర్థమైంది ఏంటంటే, వాత ప్రభావం వలన మోనోసైటు అతిగా, ఇప్పుడు వాతము అనే యొక్క తత్వానికి మన ఋషులు ఒక అట్రిబ్యూట్, ఒక ప్రాపర్టీ మెన్షన్ చేశారు. లక్షణం ఏంటంటే చలత్వం అంటే మేము చేసిన ఎక్స్పెరిమెంట్స్ లో అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, లేకపోతే మీరు ఇప్పుడు ఆ స్క్రీన్ ని చూస్తున్నారు. స్క్రీన్ చూస్తే మీకు ఎలా, అసలు స్క్రీన్ చూడడం అనే ప్రక్రియ ఎలా జరుగుతుంది అంటే, ఆ స్క్రీన్ మీద ఉన్న లైట్ మన రెటీనాలో, కంట్లోనే ఒక రెటీనా ఒక పొర ఉంటుంది, ఆ పొరలో పడి ఈ యొక్క కాంతి మన రెటీనా మీద పడగానే ఆ రెటీనాలో ఈ కాంతి నుంచి ఒక ఎలక్ట్రిక్ కరెంట్ జనరేట్ అవుతుంది. ఆ ఎలక్ట్రిక్ కరెంట్ బ్రెయిన్ లోకి వెళ్ళి ఈ వెనక భాగానికి, అంటే చిన్న మెదడుకి ఇంకా కొద్దిగా పైన ఆ భాగానికి వెళ్ళి ఆ కాంతి నుంచి మళ్ళీ, అంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఏదైతే మారిందో ఆ ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి మళ్ళీ మనకి దృశ్యం కనబడుతోంది. అలానే ఏదైనా అన్ని పంచ తన్మాత్రలు అంటాం, శబ్దము, స్పర్శ, రూప, రస, గంధాలు అనే 5 కూడా మన ఇప్పుడు చర్మంలో మనకి టచ్ రిసెప్టర్స్, అంటే టాక్టైల్ రిసెప్టర్స్ అంట. ఎవరైనా మనం టచ్ చేశారనుకో ఎలా తెలుస్తుంది? టచ్ చేసినప్పుడు ఈ ప్లేస్ లో ఎక్కడైతే టచ్ చేశారో అక్కడ ఒక ఎలక్ట్రిక్ కరెంట్ జనరేట్ అవుతుంది. ఆ ఎలక్ట్రిక్ కరెంట్ నరం ద్వారా బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ ఆ యొక్క ఇంపల్స్ ని కనుక్కొని అర్థం చేసుకొని అప్రాపరియేట్ గా రెస్పాండ్ అవుతుంది అనమాట. ఇట్లా మనకి మన చుట్టూ జరిగే శబ్ద, స్పర్శ, రూపరస గంధాల యొక్క అంతరాలని మనము ఎలక్ట్రిక్ కరెంట్ ద్వారా వాటిని ఎలక్ట్రిక్ కరెంట్ గా జనరేట్ చేసుకొని మన బాడీ తెలుసుకుంది. ఇది ఫిజియాలజీలో మాకు తెలిసిన విషయం. అయితే ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది ఏంటంటే, వాతం ఎక్కడైతే ఉందో అక్కడ అతిగా, అంటే దేహము ఒకసారి టచ్ చేశారనుకోండి, అది ఒకసారిగా అర్థం కావాలి. కానీ అదే వాతం ఉందనుకోండి, అక్కడ అనేక ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్, అంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి అది చాలా పెద్ద టచ్ గా కనబడుతోంది. వాతము లో అతి అనే ఒక గుణం ఉండడం వలన ఆ యొక్క ఇంపల్స్ అతిగా, అంటే ఆ టిష్యూ హైపర్ ఎక్సైటబుల్ గా ఉండడం వలన దాన్నే చలత్వము అనే ఒక గుణం ద్వారా మనకి అతిగా తెలుస్తోంది అనమాట. అదే కఫంలో ఏమవుతుంది, గట్టిగా మనం శబ్దం చేసినా వాడికి చిన్నగా వినపడుతుంది అనమాట. చిన్నగా అంటే ఎందుకనంటే ఆ యొక్క ఎలక్ట్రిక్ కరెంట్ గా ఏదైతే జనరేట్ అవుతుందో, ఎలక్ట్రిక్ కరెంట్ గా ఏదైతే ధ్వని గాని కాంతి గాని మారుతోందో, కఫతత్వం ఎక్కడైతే ఉందో ఆ యొక్క కఫతత్వములో మందము ఆర్ గురుత్వము ఆర్ సాంద్రము, స్థిరము అని కొన్ని ప్రాపర్టీస్ మెన్షన్ చేశారంటే, ఆ యొక్క టిష్యూలో మీకు కఫతత్వం ఎక్కడైతే ఉంటుందో అది మందంగా ఎలక్ట్రిక్ కరెంట్ జనరేట్ చేస్తారు. అంటే మీరు ఒక 50 యూనిట్స్ అప్రాక్సిమేట్ గా మీరు కనుక ఇస్తే ఒకసారి అది వినపడుతుంది అన్నమాట. వినపడడం, కనబడడం జరుగుతుంది కఫతత్వం. అదే వాతం ఎక్కడైతే ఉందో ఒక 50 యూనిట్స్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇస్తే అక్కడ 7 శబ్దాలుగా, అంటే 7 సార్లు ఆ యొక్క టిష్యూ లోపల ఎలక్ట్రిక్ కరెంట్స్ జనరేట్ అవుతున్నాయి. అట్లా మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం. ఇప్పుడు వాతంలో ఏం జరుగుతోంది, అతిగా ఆ యొక్క టిష్యూ పని చేయడం జరుగుతోంది. కఫంలో అతి తక్కువగా జరుగుతోంది. కాబట్టి ఇక్కడ ఈ మోనోసైట్ అనే దాని లోపల అతి అనే ఒక గుణం చేరడం వలన, ఇందాక ఒకళ్ళు రాస్తున్నారు టూ మచ్ రియాక్షన్ ఈజ్ నాట్ గుడ్ అని అన్నారు చక్రపాణి గారు. చాలా మంది మెన్షన్ చేశారు, చాలా కరెక్ట్ గా చెప్పారండి. ఈ వాతము వలన ఏం జరుగుతోంది, అతిగా మోనోసైట్ రియాక్ట్ అయ్యి దాని వలన ఎలర్జీస్ వస్తున్నాయి అన్నమాట. ఇది మేము సైంటిఫిక్ గా కనుక్కున్నాం. ఇది వాతము వలన కాదు, వాత ప్రకోపం వలన. అదే పిత్త ప్రకోపం వలన చాలా రకాల ఇన్ఫెక్షన్స్ కి గురి అవుతోంది దేహం. అలానే కఫ ప్రకృతి వలన చాలా రకాల ఇమ్యూన్ డిజార్డర్స్ కి గురి అవుతుంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని ఏవైతే అంటున్నామో అది కఫ ప్రధానము ఉన్న మోనోసైట్, అంటే ఇమ్యూన్ సిస్టమ్ లో ఎప్పుడైతే కఫము పేరుకుంటుంది, కఫ తత్వము పేరుకుంటుందో అప్పుడు ఆ ఇమ్యూన్ సిస్టము మందంగా పనిచేయడం వలన
అక్కడ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, చాలా రకాల మెటబాలిక్ సిండ్రోమ్స్ దీని వల్లే తయారవుతున్నాయి. ఇప్పుడు మన దేహంలో మళ్ళీ అంటే ఈ వాత పిత్త కఫాల యొక్క ప్రభావము మోనోసైట్ మీద, అంటే ఇమ్యూన్ సిస్టమ్ మీద ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ లో మేము తెలుసుకున్నది మీతో షేర్ చేశాను. ఇది ఇప్పుడు ప్రాక్టికల్ సిచ్యువేషన్. అంటే ఇప్పుడు గ్లూకోజ్, మనం తిన్న పిండి పదార్థం నుంచి గ్లూకోజ్ వచ్చింది, గ్లూకోజ్ బ్లడ్ లోకి వెళ్ళింది. బ్లడ్ లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ కనుక అతిగా పనిచేసింది అనుకోండి, మన దేహంలో ఏ ఫంక్షన్ జరగాలన్నా, అంటే ఏ అవయవం పనిచేయాలన్నా గ్లూకోజే ఎనర్జీ ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది, తన పనికి గ్లూకోజ్ ని వాడేసుకుంటుంది ఫస్ట్. కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ ఏమంటుంది, ఇది సరిపోలేదు ఇంకొంచెం ఇవ్వు అని అనగానే, అంటే ఎక్కడైతే వాతతత్వము పెరిగి ఉంటుందో, ఎప్పుడైతే వాతతత్వము ఇమ్యూన్ సిస్టమ్ లో అతిగా ఉండడం వలన ఆ యొక్క అతిగా పనిచేసే సెల్కి గ్లూకోజ్ ఎక్కువగా కావాలి. అంతే కదా, ఎవరైనా అతిగా పనిచేశారనుకోండి వాడికి ఎక్కువ గ్లూకోజ్ కావాలి. ఆ అతి అని ఇప్పుడు వాతతత్వం పెరగడం వలన ఇమ్యూన్ సిస్టమ్ లో కానీ లేకపోతే ఇంకా ఏ ఆర్గన్ లో కానీ వాతము పెరగడం వలన ఆ యొక్క అవయవము అతిగా పనిచేస్తూ ఉంటుంది. పని చేయడం వలన దానికి అతిగా గ్లూకోజ్ కావాలి. అతిగా గ్లూకోజ్ అలా కావాలన్న ప్రక్రియ ఒక కంటిన్యూస్ గా అట్లాంటి సిగ్నల్స్ వచ్చినప్పుడు దేహం ఏం చేస్తుంది, బ్లడ్ లో కొంత స్టోరేజ్ నిలుపుకుంటుంది. ఏది, గ్లూకోజ్ కొంచెం ఎక్కువ థ్రెషోల్డ్ మెయింటైన్ చేయి అని చెప్పి బ్రెయిన్ బ్లడ్ కి ఆర్డర్ చేస్తుంది. ఆర్డర్ చేసినప్పుడు మనం తీసుకున్న గ్లూకోజ్ ఎక్కడైతే వాతం ఉందో ఆ వాతము వలన అతిగా పనిచేయడం వలన అతిగా గ్లూకోజ్ అవసరం అవ్వడము, అతిగా గ్లూకోజ్ అవసరం అవ్వడం వలన బ్లడ్ లో కొంత గ్లూకోజ్ ని రిజర్వ్ గా బ్లడ్ పెట్టుకుంటుంది. ఎక్కడెక్కడ అతిగా గ్లూకోజ్ అవసరమా ఎప్పటికప్పుడు సరఫరా చేయాలని. ఎస్పెషల్లీ బ్రెయిన్ లో ఉందనుకోండి వాతము, అప్పుడు డెఫినెట్ గా బ్రెయిన్ అనేది చాలా సెన్సిటివ్ ఆర్గన్. దానిలో గ్లూకోజ్ ఎక్కువగా నిలుపుకునే శక్తి కూడా లేదు. అందుకని బ్రెయిన్ ఏం చెప్తుంది, బ్లడ్ లోనే కొంత ఎక్కువ రిజర్వ్ పెట్టుకోండి, నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాను అని చెప్పి బ్రెయిన్ చెప్పడం వలన గ్లూకోజ్ అతిగా ఉంటుంది ఎప్పుడు వాతము పెరిగినప్పుడు. ఇది చాలా ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోండి. మేము చూసే చాలా మంది పేషెంట్స్ చూస్తూ ఉంటాము. అందులో చాలా మంది అంటారు, డాక్టర్ గారు నేను నా షుగర్ లెవెల్ పెరిగిపోతుందని 250 కనబడుతుంది, 300 అవుతూ ఉంటుంది, కానీ డయాబెటిక్ మందు వేసుకుంటే నాకు బాగుండదండి, నాకు నిద్ర పట్టదు, దాంతో డయాబెటిక్ మందు వేసుకోకపోతే బాగుంటుంది అని చెప్పి చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇది మా రీసెర్చ్ లో అర్థమైంది ఏంటంటే, మా రీసెర్చే కాదండి, న్యూట్రిషనిస్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది. న్యూట్రిషన్ అనే సబ్జెక్ట్ లో నార్మల్ గా ఒక 60 కిలోల బరువు ఉన్న హ్యూమన్ బీయింగ్ కి 1800 నుంచి 2200 క్యాలరీస్ కావాలని చెప్తారు. క్యాలరీస్ అంటే ఒక గ్లూకోజ్ ఒక గ్రామ్ గ్లూకోజ్, ఒక మాలిక్యూల్ నుంచి, మోల్ అంటారు దాన్ని, గ్రామ్ కాదు, ఒక మోల్ గ్లూకోజ్ నుంచి మీకు దాదాపు 4.5 క్యాలరీస్ అప్రాక్సిమేట్ గా వస్తాయి. అట్లాంటివి మనకి ఒక గ్రామ్ గ్లూకోజ్ నుంచి, అటువంటివి మనకి 2200 వరకు, 1800 నుంచి 2200 వరకు కావాలి గ్లూకోజ్. అంత క్యాలరీస్ కావాలి, అంత ఎనర్జీ కావాలి. కానీ ఎవరైతే బ్రెయిన్ ఫంక్షన్ ఎక్కువగా ఉంటుందో, అంటే ప్రొఫెసర్లు, టీచర్లు, స్టూడెంట్స్, వీళ్ళందరూ బ్రెయిన్ తో అతిగా పనిచేయాలి. అంటే టాప్ మేనేజ్మెంట్స్, ఇలానే మన రాజకీయంలో ఉన్న వాళ్ళు, అతిగా పనిచేసే వాళ్ళకి, అతిగా ఆలోచన చేసే వాళ్ళకి, అలానే ఫిజికల్ గా అతిగా యాక్టివ్ ఉన్న వాళ్ళకి కూడా గ్లూకోజ్ ఎక్కువ కావాలని చెప్తున్నారు. వాళ్ళకి దాదాపు 3800 క్యాలరీస్ కావాలట. కాబట్టి అంటే మనకి ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటంటే, అతిగా పని చేయడం వలన మనకి గ్లూకోజ్ ఎక్కువ కావాలి. వాతము అనే లక్షణము, వాతం అనే తత్వం ఏం చేస్తోంది, ఎక్కడైతే వాతం పేరుకుంటుందో ఆ యొక్క అవయవము అతిగా పని చేయడం వలన ఆ అవయవానికి ఎక్కువ గ్లూకోజ్ కావాలి. కాబట్టి బ్లడ్ లో కొంత ఎక్కువ రిజర్వ్ మెయింటైన్ అవుతుంది. మీరు గనక, అంటే మనము గనక ఈ యొక్క గ్లూకోజ్ అతిగా ఉంది అని చెప్పి మనం దాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తే, ఏ అవయవంలో అయితే వాతం ఉందో ఆ అవయవము ఫ్యాటీగ్కి, అంటే అలసటికి గురయ్యి స్లోగా అది హైబర్నేట్ అయిపోయి సమ్ టైమ్స్ అది కొన్నిసార్లు అది చనిపోతుంది కూడా, అంటే ఫైబ్రోసిస్ అయిపోతుంది అనమాట వాతానికి. కాబట్టి ఇది నేను చెప్పినది కాదు, అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ వాళ్ళు చేసిన పరిశోధనలో వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే, వాళ్ళు ఒక 92,000 మంది పేషెంట్స్ ని
గత 18-20 సంవత్సరాలుగా డయాబెటీస్ అని నిర్ధారించబడిన పేషెంట్స్ ని వాళ్ళు తీసుకొని అనలైజ్ చేశారు. అంటే అందులో డయాబెటీస్ మందులు తీసుకుంటూ ఉంటే వాళ్ళకి జరిగిన మంచి ఏంటి, చెడు ఏంటి అనేది పోస్ట్ మార్కెట్ సర్వైలెన్స్ అని phase 4 క్లినికల్ ట్రయల్ లో మేము చేస్తూ ఉంటాం. అంటే ఆయుర్వేదం కదా, ఎలోపతి ఫీల్డ్ లో క్లినికల్ ట్రయల్స్ లో. సో ఒక 92,000 మందిని పరిశోధన చేస్తే అందులో 40 నుంచి 60 ఏజ్ గ్రూప్ లో ఉన్న ఒక 42,000 మందికి, 42,000 మంది అంటే దాదాపు 38,000 మందికి, అంటే దాదాపు 42% మందికి, 40 నుంచి 60 ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి డయాబెటీస్ మందులు వేసుకోవడం వలన సినైల్ డిమెన్షియా అంటే ఏజ్ వలన వచ్చిన మతిమరుపు అనే వ్యాధి, అలానే పార్కిన్సనిజం అంటే చెయ్యి కాళ్ళు వాళ్ళ కంట్రోల్ లేకుండా కొట్టేసుకుంటూ ఉంటాయి కొంతమందికి, పార్కిన్సనిజం అంటారు. అలానే అల్జీమర్స్ అని మన వాళ్ళు అంటుంటారు, కానీ ఇది ఆల్స్హైమర్స్ అన్నమాట. ఈ ఒక్క రోగం ఆల్స్హైమర్స్ ఏంటంటే బ్రెయిన్ అసలు పనిచేయదు, మనిషి గుర్తుపట్టని కూడా పట్టలేని పరిస్థితి, అంటే వేరే వాళ్ళని ఎవరిని గుర్తుపట్టడు అనమాట, ఏమీ గుర్తుకు రాదు, ఒక వెజిటబుల్ లాగా అయిపోతాడు మనిషి. ఈ రోగాలు ఎప్పుడు 75-76 తర్వాత వస్తాయని చెప్పి మన బుక్స్ లో రాసుకున్నాం. అటువంటిది ఈ 92,000 మంది డయాబెటిక్ పేషెంట్స్ ని పరిశోధిస్తే తెలిసింది ఏంటయ్యా అంటే, ఈ రోగాలు ఏవైతే 75 సంవత్సరాల తర్వాత రావాలి ఆ రోగాలు 40 నుండి 60 సంవత్సరాల లోపున్న మనుషులకి రావడం వాళ్ళు గుర్తించారు. ఇదేదో కొద్దిగా తేడాగా ఉంది అని చెప్పి ఆ గ్రూప్ లో ఉన్న ఒక 1000 మందిని అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ వాళ్ళ రీసెర్చ్ కోసం తీసుకొచ్చుకున్నారు. ఆ హాస్పిటల్ కి తెచ్చుకుని మౌంట్ సినాయ్, ప్రెస్బైటేరియన్ రకరకాల హాస్పిటల్స్ లో వాళ్ళ రీసెర్చ్ జరిగినప్పుడు వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా పరిశోధన చేసాం అనుకోండి, మనం ఏం చేస్తామంటే ఏ డ్రగ్ నైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నామో ఆ డ్రగ్ వలన మంచి జరిగిందా చెడు జరిగిందా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆ డ్రగ్ వేరే డ్రగ్స్ అన్ని బంద్ చేస్తాం పేషెంట్ లో. హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి షుగర్ ఎక్కువ అయినా పర్లేదు, మేము హాస్పిటల్లో మేనేజ్ చేస్తామని చెప్పి పేషెంట్ కి చెప్తారు ముందే, మేము ఇలా పరిశోధన చేయబోతున్నాము, దీనికి మీరు అనుమతిస్తున్నారా లేదా అని పేషెంట్ డిస్క్లోజర్స్ అంటే పేషెంట్ కి చెప్పి వాడి యొక్క అనుమతితో ఈ రీసెర్చ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ రీసెర్చ్ లో వాళ్ళకి అన్ని డ్రగ్స్ అంటే డ్రగ్ వాష్ అవుట్ అయిపోవాలి, అంటే అసలు ఆ డ్రగ్ వలన డయాబెటీస్ వలన ఈ రోగం వచ్చిందా, డ్రగ్ వలన రోగం వచ్చిందా తెలుసుకోవడానికి డ్రగ్ ని వాష్ అవుట్ అంటే డ్రగ్ దేహంలో ఉన్న అన్ని అవయవాల నుంచి వెళ్ళిపోవాలి. ఆ వాష్ అవుట్ అవ్వడానికి కనీసం 1 month పడుతుందని సైంటిఫిక్ గా మనకి తెలుసు. అయితే ఇప్పుడు డయాబెటిక్ మందులు ఆపేశారు ఈ 1000 మందిలో. అయితే ఆటోమేటిక్ గా డయాబెటీస్ మందులు ఆపితే ఏం జరగాలండి, షుగర్ వాల్యూ పెరుగుతుంది కదా. షుగర్ వాల్యూ పెరిగితే వెయిట్ చేస్తున్నారు, కొంతమందికి 250 అయింది, కొంతమందికి 300, కొంతమంది 320, 350 కూడా అయింది. కానీ ఒక వారంలోనే చిన్న స్లైట్ గా అంటే ఒక అద్భుతం జరగడం మొదలుపెట్టింది. వారంలో జరిగింది ఏంటంటే, కొంతమంది పేషెంట్స్ ఎవరికైతే సినైల్ డిమెన్షియా అని అన్నారో, అంటే ఏజ్ అయిపోవడం వలన ఆ మతిమరుపు అనేది వచ్చిందో 40 నుంచి 60 ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి కొన్ని విషయాలు గుర్తు రావడం మొదలు పెట్టాయంట. ఇదేంటి విచిత్రంగా గుర్తు ఎట్లా వస్తున్నాయి వీళ్ళకి, రాకూడదు కదా, సినైల్ డిమెన్షియా మేము లేబుల్ చేసినప్పుడు నువ్వు మర్చిపోవాలి అంతే, అట్లెట్లా గుర్తు వస్తున్నాయని అని చెప్పి మళ్ళీ పరిశోధన కంటిన్యూ చేస్తున్నారు డాక్టర్లు. మూడో వారం అయ్యేసరికి 300, 280, 300 దగ్గర షుగర్ ఆల్మోస్ట్ స్టేబుల్ అయిపోయింది. 270, 280, 300 కొంతమందిలో. కానీ ఎవరికైతే పార్కిన్సోనిజం అని లేబుల్ చేశారో వాళ్ళకి పార్కిన్సోనిజం అంటే చేతులు కాళ్ళు అన్కంట్రోల్ గా మూవ్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఇట్లా వాళ్ళ చేతులు జర్కీ మూవ్మెంట్స్ ఉంటాయి, అవి ఆగిపోయినాయి. అలానే ఎవరికైతే అల్సైమర్స్ అని మెన్షన్ చేశారో వాళ్ళు 6 వారాల తర్వాత వాళ్ళు గుర్తు రావడం మొదలుపెట్టింది. ఇట్లా ఎవరికి జరిగిన 1000 మందిలో 918 మందికి వాళ్ళకి ఏవైతే మనం లేబుల్ చేశామో రోగాలన్నీ పోయినాయి, వాళ్ళు నార్మల్ గా అన్ని మాట్లాడడం నడవడం అన్ని మొదలు పెట్టేశారు. అప్పుడు అమెరికన్ కాలేజ్ అట్లా ఒక 3 నెలలు ఈ పరిశోధన అనంతరం 3 నెలలు పరిశోధన చేసి తెలుసుకునేది ఏంటంటే, అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ వాళ్ళు మనము షుగర్ ని అతిగా తగ్గించడం వలన వచ్చిన రోగం ఇది, డయాబెటీస్ మందుల వల్ల కాదు అని చెప్పి తెలుసుకున్నారు. దీని ప్రాబ్లం అంటే ఏంటంటే, ఒక కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ లో మీకు 270, 280 వాడి ఆ పేషెంట్ కి నార్మల్ గా ఉంది షుగర్. ఇంకొక కేటగిరీలో
షుగర్ 140 దాటితే ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. చాలా మంది మేము చూస్తూ ఉంటాం. ఎందుకంటే కొంతమందికి చాలా మంది కాదు, ఒక 1/3 ఒక మూడో వంతు పేషెంట్స్ కి ఎవరికైతే 180, 120, 220 వరకు షుగర్ వెళ్తే వాళ్ళకి కిడ్నీ ఫెయిల్ అవ్వడము, రకరకాల వేరే రోగాలు రావడము, కళ్ళు సరిగా కనబడకపోవడం, డయాబెటిక్ రెటినోపతి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఒక కేటగిరీలో అయితే మీరు షుగర్ ఎక్కువగా ఉంటే మంచిది అని చెప్పి చెప్తున్నారు అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్. అందుకనే ఇందాక మనం చెప్పుకుంది ఏంటంటే డయాబెటీస్ లో అమెరికన్ ఎండోక్రినాలజిస్ట్ ఏమంటున్నారు, మీ షుగరు అంటే 3 months యావరేజ్ 5.5 లోపల ఉండాలంటున్నారు. అదే అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ వాళ్ళు ఏమంటున్నారు 6.5 వరకు ఓకే అంటున్నారు. అమెరికన్ జిరంటాలజీ అసోసియేషన్ వాళ్ళు 7.5 వరకు ఓకే అంటున్నారు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ 8 వరకు ఓకే అంటున్నారు. ఇప్పుడు చూడండి, ఎందుకు 4 పవర్ఫుల్ ఆర్గనైజేషన్స్ ఆల్మోస్ట్ అన్ని అమెరికాలోనే ఉన్నాయి. ఆ నలుగురికి వాళ్ళ మధ్యలో వాళ్ళకి పడట్లేదు. ఎందుకు అని అంటే నలుగురు తప్పని కాదు, నలుగురు రైటే, కానీ చేస్తున్న తప్పు ఏంటనంటే ఎవరికి ఎక్కువ షుగర్ వల్ల మంచి జరుగుతోంది, ఎవరికి ఎక్కువ షుగర్ వల్ల చెడు జరుగుతుంది అనే వ్యత్యాసం తెలియదు. అది మనకి ఎలా తెలుస్తోంది అని అంటే ఎక్కడైతే వాతము ఎక్కువగా ఉందో అక్కడ వాతం ఉండడం వలన అతిగా ఆ టిష్యూ ఆ యొక్క అవయవం పనిచేయడం వలన ఆ యొక్క అవయవానికి గ్లూకోజ్ ఎక్కువగా కావాలి. కాబట్టి ఆ యొక్క పర్సన్ లో ఆ యొక్క ఇండివిజువల్లో బ్లడ్ గ్లూకోజ్ థ్రెషోల్డ్ పెరిగి నాకు ఇంత బ్లడ్ గ్లూకోజ్ కావాలి అని చెప్పి బ్లడ్ థ్రెషోల్డ్ దానికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తోంది బ్రెయిన్. అందుకని వాతము వలన ఎవరికైతే షుగర్ పెరుగుతుందో దాన్ని బ్లడ్ డయాబెటీస్ అని అనకూడదు, దాన్ని ఏమనాలి అంటే వాత మీడియేటెడ్ హైపర్ గ్లైసీమియా, వాతము వలన పెరిగిన షుగర్ అని మాత్రమే పరిగణించాలి తప్ప దీన్ని డయాబెటీస్ అని అనుకోకూడదు. అట్లానే పిత్తము అంటే మన దేహంలో పిత్తం వల్ల ఏం జరుగుతుంది మేము కనుక్కున్నా అంటే మైటోకాండ్రియా అని కొన్ని సెల్ అంటే కణము ఉంది కదా, మన మానవ కణాలని అన్నాం హ్యూమన్ సెల్స్, వాటి లోపల మైటోకాండ్రియా అనేవి మనకి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. మనం ఇప్పుడు షుగర్ తిన్నాం, ఆ షుగర్ నుంచి ఏమవుతుంది ఏటీపీ, ఆ షుగర్ మాలిక్యూల్ అంటే గ్లూకోజ్ మాలిక్యూల్, షుగర్ కాదు, గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ వాటర్ వచ్చి దాని నుంచి ఎనర్జీ వస్తుంది మనకి. అందుకని మనం బలంగా ఉండగలం. షుగర్ తగ్గింది అనుకోండి ఆటోమేటిక్గా నీరసంగా ఉంటుంది అందరికి. ఎందుకు? షుగర్ నుంచి మనకి ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ ఎక్కడ వస్తుంది? మైటోకాండ్రియా అనే ఒక సెల్ లోపల ఉన్న ఇంకా చిన్న కణం లోపల ఒక చిన్న స్ట్రక్చర్ ఉంటుంది. అందులో జరిగిన ఒక ప్రక్రియ వలన గ్లూకోజ్ నుంచి మనకి ఎనర్జీ వస్తుంది. పిత్తంలో ఒక విచిత్రం జరుగుతోంది. పిత్తము ఎవరికైతే ఎక్కువ అంటే పిత్తము వలన ఈ మైటోకాండ్రియా అనేవి బాగా పనిచేస్తున్నాయి. అయితే ఎక్కువగా పిత్తం ఉంటే మైటోకాండ్రియాలు ఎక్కువగా ఉంటున్నాయట, అది మేము కనుక్కున్నాం. సో దీనివల్ల ఏం జరుగుతుంది, పిత్తం అతిగా ఉందనుకోండి, బట్ అంటే మన పైత్యం చేసింది అంటాం చూడండి, పైత్యం చేసిన వాళ్ళు ఎలా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. పైత్యం చేసిన వాళ్ళే కాదు, పిత్తం కనుక సరి ప్రమాణంలో ఉంటే మంచిగా ఆలోచనలు, అనలిటికల్ థింకింగ్ చాలా బాగుంటుంది. మంచిగా విశ్లేషణ చేసి ఆ విశ్లేషణ నుంచి వచ్చిన డెసిషన్ ని కరెక్ట్ గా దాన్ని ఫాలో అయ్యే విధంగా తనకి ధైర్యం చాలుతుంది, ఎందుకంటే సాధక పిత్తము. అలానే వాడికి బాగా ఆకలి ఉంటుంది, మంచి కరెక్ట్ గా ఆకలి ఉంటుంది. అలానే చాలా స్విఫ్ట్ గా ఉంటాయి మూవ్మెంట్స్, చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతాడు. ఎందుకంటే బ్రాజక పిత్తము అంటే పిత్తము 5 రకాలుగా ఉంటుంది. ఆలోచక పిత్తము, సాధక అంటే హార్ట్ కి సంబంధించిన పిత్తము, పాచక పిత్తము అంటే పాచనము అంటే జీర్ణము అంటే జీర్ణము చేసే యొక్క శక్తి. అలానే భ్రాజక పిత్తము మన జాయింట్స్ లో గుజ్జు అని అంటాను చూడండి, ఆ గుజ్జుకు సంబంధించిన పిత్తము. అలానే రంజక పిత్తము, రంజక అంటే లివర్ లోను బ్లడ్ లోను ఉండే పిత్తాన్ని. ఈ 5 రకాల పిత్తాలు అతిగా ఉండడం వలన అక్కడ మైటోకాండ్రియల్ యాక్టివిటీ ఎక్కువ ఉండడం వలన, మైటోకాండ్రియా అంటే ఈ కణంలో ఉన్న ఏదైతే గ్లూకోజ్ యొక్క ప్రక్రియని, గ్లూకోజ్ ద్వారా మనకి ఎనర్జీ అంటే ఏటీపీ వచ్చే ప్రక్రియని మెటబలైజ్ చేస్తుందో ఆ యొక్క స్ట్రక్చర్ లోపల, ఆ యొక్క కణం లోపల ఉన్న స్ట్రక్చర్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఎక్కువగా ఉండడం వలన ఏం జరుగుతుంది, వాటికి కూడా గ్లూకోజ్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ మనకి అదే ఈ మైటోకాండ్రియా పిత్తం ఎక్కువ ఉండడం వలన
మైటోకాండ్రియా ఎక్కువగా ఉంటుంది. వాటి వలన మనకి గ్లూకోజ్ అతిగా కావాల్సి వస్తుంది అనమాట. అటువంటి వాళ్ళకి కూడా గ్లూకోజు బ్లడ్ లో కొంత ఎక్కువగానే ఉండాలి. ఉండకపోతే వాళ్ళకి ఏం జరుగుతుంది, ఈ మైటోకాండ్రియా ఏం చేస్తుంది, దానికి గ్లూకోజ్ కావాలి కంటిన్యూస్ గా. ఎందుకంటే ఒక ఒక ఆర్గన్ ఉందనుకోండి, ఒక అవయవం ఉందనుకోండి మన దేహంలో, దాని యొక్క పని చేసుకుంటా వెళ్ళిపోతా ఉంటుంది. దాన్ని మనం ఆపలేం. దాన్ని మనం మోడరేషన్ లో, అంటే ఒక ఒక సమపాళ్లలో ఉంచుకోవాలే తప్ప అతిగా ఏదైతే ఉందో దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ పిత్తం ఎక్కువగా ఉండడం వలన మైటోకాండ్రియా అనే శక్తి, అంటే మైటోకాండ్రియా అనే ఒక స్ట్రక్చర్ అతిగా పనిచేయడం వలన గ్లూకోజ్ అతిగా కావాలి. ఆ గ్లూకోజ్ యొక్క ఎండ్ ప్రోడక్ట్ వలన ఆమ్లము, పిత్తానికి ఆమ్లము అని ఒక లక్షణం మన వాళ్ళు చెప్పారు. చాలా సైంటిఫిక్ గా కూడా కరెక్ట్ గా అనలైజ్ మనం విశ్లేషిస్తే, పిత్తములో ఆమ్లం ఎందుకు పెరుగుతుందంటే గ్లూకోజ్ నుంచి మనకి ఎండ్ ప్రోడక్ట్ కార్బన్ డైఆక్సైడ్, అంటే మనం శ్వాస నిశ్వాసాలు అంటాం కదా, ఊపిరి బయటికి వదిలే ప్రక్రియలో కార్బన్ డైఆక్సైడ్ అనే ఒక గ్యాస్ మనం రిలీజ్ చేస్తున్నాం. అది ఎక్కడ ఫామ్ అవుతుంది, గ్లూకోజ్ నుంచే ఫామ్ అవుతుంది. ఆ గ్లూకోజ్ నుంచి కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే అతిగా గ్లూకోజ్ మెటబలైజ్ అవుతుందో అక్కడ అతిగా కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయ్యి, ఆ కార్బన్ డైఆక్సైడ్ నీళ్ళలో కలిసి కార్బోనిక్ యాసిడ్ తయారవుతుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా మన వాళ్ళు రాశారో. పిత్తము వలన ఆమ్లం వస్తుంది అంటే కార్బోనిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది ఆ పేషెంట్స్ లో. కార్బోనిక్ యాసిడ్ కానీ ఇంకా కొన్ని, అంటే ఇది ఒక మార్గము. ఇట్లాంటి అనేక రకాల మార్గాల ద్వారా అనేక రకాల ఆమ్లాలు మన దేహంలో ప్రొడ్యూస్ అవుతున్నాయి, పైత్యము అంటే పిత్తము ప్రకోపించడం వలన. కాబట్టి పిత్త ప్రకోపము గనక ఉంటే ఆ పిత్తానికి శామకము మన ఆయుర్వేదంలో తీపి అనే చెప్పారు. అంటే మీరు తీపి తింటే పిత్తం తగ్గుతుందట. కాబట్టి అంటే ఆ షుగర్ ని బాడీ ఆటోమేటిక్ గా కొంత థ్రెషోల్డ్ పెంచుకుంటుంది. కాబట్టి పిత్తం ఉన్నప్పుడు కూడా మనము ఆ యొక్క బ్లడ్ గ్లూకోజ్ ని తగ్గించకూడదు, పిత్తాన్ని తగ్గించాలి. పిత్తము తగ్గించడం వలన బ్లడ్ గ్లూకోజ్ ఆటోమేటిక్ గా బ్లడ్ యొక్క, అంటే గ్లూకోజ్ యొక్క డిమాండ్ తగ్గి బ్లడ్ లో నార్మల్ గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్ అవుతూ ఉంటాయి. కాబట్టి చూడండి, ఇలా చేయకపోతే ఏం జరుగుతుంది, మీరు గనక ఒకవేళ పిత్తము ఎక్కువ ఉండి ఎక్కువ ఉన్న పిత్త తత్వము ఎక్కువగా ఉన్న ఆ యొక్క ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్ లో గనక మనము గ్లూకోజ్ ఎక్కువగా ఉందని గుర్తించి గ్లూకోజ్ ని తగ్గించే ప్రయత్నం చేసాం అనుకోండి, ఏం జరుగుతుంది, ఈ పిత్తము వేరే ఆర్గన్స్ ని తినేస్తుంది. ఎక్కడెక్కడ కొవ్వు ఉందో కొవ్వుని కరగదీసేస్తుంది ఫస్ట్. అందుకని అటువంటి వాళ్ళు సన్నగా ఉంటారు, వాళ్ళకి స్కిన్ కింద కూడా చాలా తక్కువగా ఫ్యాట్ ఉంటుంది. ఆ ఫ్యాట్ కరిగిపోతుంది ఫస్ట్. ఫ్యాట్ కరిగించి అక్కడి నుంచి గ్లూకోజ్ తయారు చేసుకుంటుంది. ఆ ఫ్యాట్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే ఏ అవయవాలలో అయితే ఫ్యాట్ ఎక్కువగా ఉంటుందో ఆయా అవయవాల మీద పడి ఆ అవయవాలను తినేస్తుంది మన బాడీని, పిత్తం ఎక్కువ ఉండడం వల్ల. దానివల్ల ఏం జరుగుతుంది, కిడ్నీ అంటే మన సంస్కృతంలో ఆయుర్వేదంలో వృక్కము అనే ఒక అంగము గురించి వర్ణించారు. వృక్కము అనేది మేధోధాతువు రసధాతువు నుంచి, రక్తధాతువు నుంచి ఫామ్ అయింది. మేధో అంటే ఫ్యాట్, కిడ్నీ మెయిన్ గా ఫ్యాట్ ద్వారానే ఫామ్ అవుతుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళలో కూడా మేము చాలా మందిని ఈ కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళని చూసాం. పైత్యం ఎక్కువగా ఉండి వాళ్ళకి మరీ ఎక్కువ గ్లూకోజ్ ఉందని చెప్పి గ్లూకోజ్ ని 5.5 కంటే తక్కువగా ఉంచడం వలన అట్లాంటి వాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం, అలాగే లివర్ ఫెయిల్యూర్ అవ్వడము, లివర్ కూడా పాడవడము, ఇట్లాంటి చాలా చూసాము. కాబట్టి మనము ఈ పిత్తము వలన కూడా, ఒకవేళ పిత్తం వలన గనక షుగర్ పెరిగిందంటే గనక మనం పిత్తాన్ని తగ్గించాలి, షుగర్ ని తగ్గించకూడదు. కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి. కఫతత్వము, ఈ కఫతత్వం వల్ల అంటే మనం ఏమన్నామంటే కఫము అంటే మందంగా పనిచేసాం. అంటే అంటే నేను ఎవరిని రాజకీయంగా ఎవరిని వ్యతిరేకించను, కాకపోతే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోండి. మన్మోహన్ సింగ్ గారిని చూసాం అనుకోండి, కరెక్ట్ గా కఫమే గుర్తొస్తుంది నాకు. ఎందుకంటే ఆయన మాట్లాడే లోపల ఆయన 5 సంవత్సరాలు 5 years టెన్యూర్ కూడా అయిపోయింది. అట్లా అంటే ఆయనకు ఒక విషయం చెప్తే ఆయనకు అర్థమై యాక్ట్ చేసే లోపల టైం అయిపోతుంది అనమాట. కఫం ఏం చేస్తుందంటే మందము అనేది ఒక తత్వాన్ని క్రియేట్ చేస్తుంది. అంటే మనము ఆ కఫతత్వం వలన మోనోసైట్ లేజీగా అయిపోతుంది. లేజీ అవ్వడం వలన గ్లూకోజ్ బ్లడ్ లో ఎంటర్ అయిందని చెప్పే లోపల టెర్రర్ అటాక్స్ అయిపోతాయి, రకరకాల టెర్రర్ అటాక్స్ భారతదేశంలో అయిపోయి పవర్ కూడా పోతుంది ఈ లోపల. అట్లా కఫతత్వం పేరుకోవడం వలన బ్లడ్ గ్లూకోజ్ బాగా పెరిగి, ఈ బ్లడ్ గ్లూకోజ్ అంటే పెరిగితే తప్ప
ఒక హయ్యర్ స్టిమ్యులస్ వస్తే తప్ప ఆ మోనోసైట్ ఎక్కడైతే కఫతత్వం పేరుకున్న మోనోసైట్ రియాక్ట్ కాదు. కాబట్టి ఆ మోనోసైట్ లో కఫతత్వం ఒకవేళ పెరిగి ఉంటే గనక అప్పుడు బ్లడ్ గ్లూకోజ్ పెరిగిన విషయాన్ని మోనోసైట్ గమనించదు. చాలా ఎక్కువగా పెరిగితే తప్ప రియాక్ట్ కాదనమాట. కఫతత్వానికి మందం అంటే స్థిరము, అది స్థిరంగా స్టేబుల్ గా ఉండిపోతుంది. కానీ ఇక్కడ స్టేబుల్ గా ఉండాల్సిన పరిస్థితి కాదు. మోనోసైట్ అనేది బ్లడ్ లో గ్లూకోజ్ వచ్చినప్పుడు వెంటనే ఎంత వచ్చింది అని చెప్పి ప్యాంక్రియాస్ కి చెప్పాలి. ఒక కెమికల్ మెసెంజర్ ద్వారా ఆ ప్రక్రియ జరుగుతుంది. మోనోసైట్లు ఎప్పుడైతే కఫతత్వం పెరుగుతుందో ఆ మోనోసైట్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని పాస్ ఆన్ చేయదు ప్యాంక్రియాస్ కి, అప్పుడు గ్లూకోజ్ పెరుగుతుంది. అందుకని అటువంటి వాళ్ళకి మాత్రమే గ్లూకోజ్ తగ్గించే ప్రక్రియ చాలా అవసరము. కాబట్టి ఈ వాత పిత్త కఫాలు అనే 3 కోణాలు గనక అర్థం కాకపోతే డయాబెటీస్ కాదు కదా, లాస్ట్ టైం నేను చూపించాను, హార్ట్ డిసీజెస్ మనం సరిగా క్యూర్ చేయలేం, అలానే డయాబెటీస్ సరిగా క్యూర్ చేయలేం. కాబట్టి డయాబెటీస్ అనేది ఇందాక చెప్పుకున్నట్టు వాతము గనక ఏ ఇండివిజువల్ లో, ఏ రోగి అని అనకూడదు, ఏ మనిషిలో అయితే వాతం ఎక్కువ ఉంటుందో అటువంటి వాళ్ళకి ఆయుర్వేదంలో చాలా క్లియర్ గా చెప్పి ఉన్నారు. వీళ్ళు ఉడకబెట్టిన అన్నం తినాలి, కొంత గ్లూకోజ్ తినాలి, పడుకునే ముందు కూడా పాలు తాగి పడుకుంటే వాతానికి మంచిది అని చెప్పి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలానే పిత్తానికి శామకము ఏంటి అని అంటే పిత్తం ఏమో కట్టు తిక్త కషాయం అనే దాని యొక్క లక్షణాలు ఉన్నాయి. కాబట్టి తీపిగా ఏదైతే ఉందో ఘృతం రూపంలో అంటే ఆయిలీగా కొంత ఫుడ్ ఉండాలి. అంటే మళ్ళీ ఆయిల్స్ రకరకాలు ఉన్నాయి, అందరికి ఒకటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ అని ఇవ్వకూడదు. దానివల్ల కూడా నష్టాలు జరుగుతున్నాయి. ఇది నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. ఒక ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది ఖచ్చితంగా ఒక 70 రోజులు ఇవ్వడంతో యానిమల్స్ లో, జంతు పరిశోధనలో వాటికి హార్ట్ అటాక్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ వల్ల వాతం పెరుగుతుంది. ఆల్రెడీ వాతం పేరుకున్న హార్ట్స్ లో గనక మనం ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఇస్తే వాటికి హార్ట్ అటాక్ వస్తుంది. అట్లా ఏదైనా కూడా ఒక సమపాళ్ళలో ఏవి సమంగా ఉండాలి అని అంటే వాత పిత్త కఫాలు 3 కూడా సమంగా ఉండాలి. ఉంటే గనక అప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఆ మోనోసైట్, ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఎంత గ్లూకోజ్ వచ్చిందో యాక్యురేట్ గా ప్యాంక్రియాస్ కి చెప్తుంది. ఆ ప్యాంక్రియాస్ మళ్ళీ ఏ తత్వంలో ఉందో అది కూడా గ్రహించాలి. ఒకవేళ ప్యాంక్రియాస్ లో కనుక కఫ ఉంది అనుకోండి, ఈ మోనోసైట్ ఇచ్చిన సిగ్నల్ సరిపోదు, దానికి అతిగా సిగ్నల్ ఇవ్వాలి. ఇవ్వడం వలన మళ్ళీ దాని వల్ల కూడా గ్లూకోజ్ పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఏ అవయవంలో వాత పిత్త కఫాల యొక్క ప్రమాణం ఎంత ఉందో తెలుసుకోకుండా మనం ఏ డిసీజ్ ని ట్రీట్ చేయలేము. డయాబెటీస్ కూడా అదే వర్తిస్తుంది. క్విక్ గా అంటే షుగర్ వ్యాధి లో ఇమ్యూన్ సిస్టమ్, వ్యాధి నిరోధక శక్తి యొక్క రోల్ చెప్పడానికి నేను ప్రయత్నించాను. ఇది కొంచెం టూ మచ్ సైంటిఫిక్ అయితే మీరు ఏమైనా ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నల ద్వారా వాటిని ఆన్సర్ చేస్తూ నేను మీకు ఏమైనా సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా అద్భుతమైన సెషన్ అండి. నిజంగా రోగనిరోధక వ్యవస్థ ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు చాలా బాగా సంధానించారు. నిజంగా వాతపిత్త కఫాలు మొన్న హార్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎంత ఇంపార్టెంట్ అర్థమైంది. అండ్ డయాబెటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వాతపిత్త కఫాలకు మనం ట్రీట్మెంట్ ఎలా చేయాలి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మిగిలిన అన్నిటినీ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు అనేది చాలా చక్కగా మీ లెక్చర్ ద్వారా అర్థమైంది డాక్టర్ గారు. నేను ఇప్పుడు దయచేసి అన్మ్యూట్ చేస్తాను అందరినీ. సో మీరు ఒక్కసారి మళ్ళీ మీరు అన్మ్యూట్ చేయాల్సి వస్తుంది. అన్మ్యూట్ చేస్తాను. దెన్ 1 by 1 అందరికి రిక్వెస్ట్ ఏంటంటే 1 by 1 అందరికి అవకాశం ఇద్దాము, కానీ అందరూ ఒకేసారి అన్మ్యూట్ చేయొద్దండి దయచేసి, బ్యాక్ సౌండ్స్ వస్తాయి కాబట్టి. సో షల్ వి స్టార్ట్ విత్ జ్యోతి గారు. అడగండి జ్యోతి గారు. జ్యోతి గారు మీరు వీడియో అన్మ్యూట్ చేయండి అమ్మా, వీడియో అన్మ్యూట్ చేసి అడగండి. షూర్ సార్, షూర్. అడగండి సార్. ఇది ఇప్పుడు యాక్చువల్లీ షుగర్ వల్ల చాలా మందికి ఐస్ ప్రాబ్లం అవుతుంది, కాంట్రాక్ట్స్ వస్తాయి అంటారు, అది నిజమేనా సార్? డాక్టర్ గారు అర్థమైందా అండి? మీరు అన్మ్యూట్ చేయండి ఒకసారి డాక్టర్ గారు, ఆడియో అన్మ్యూట్ చేయండి. కరెక్ట్ అమ్మా. ఎవరు జ్యోతి గారు నాకు కనిపించట్లేదు. వాట్ ఎవర్. సో డెఫినెట్లీ అండి, కరెక్టే. షుగర్ వ్యాధి వలన రెటినోపతి, నెఫ్రోపతి అంటే రెటినోపతి కళ్ళ వ్యాధి, అలానే క్యాట్రాక్ట్ రావచ్చు, నెఫ్రోపతి అని అన్నారు, అవంతా కూడా కరెక్టే. కానీ నేను ఇప్పుడు చెప్పిన విషయం ఏంటంటే షుగర్ దేని వల్ల పెరిగింది,
బాడీలో ఉన్న వాత పిత్త కఫాలలో ఏ కారణం వల్ల షుగర్ పెరిగింది, అలానే ఏ అవయవంలో ఏ ఏ వాత పిత్త కఫాలు ఉన్నాయి, ఏ ప్రమాణంలో ఉన్నాయి, వాటి వలన ఎంత షుగర్ పెరిగింది. ఇప్పుడు చూడండి, బ్రెయిన్ లో వాతం ఉందనుకోండి, బ్రెయిన్ కి షుగర్ కంటిన్యూస్ గా కావాలి. ఎందుకంటే వాతము అనేది చలత్వము అనే ఒక తత్వం ద్వారా బ్రెయిన్ ని అతిగా పనిచేసేటట్టు చేస్తుంది. అందుకని కొంతమందికి బ్రెయిన్ లో వాతం ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు. వాళ్ళు ఏంటంటే రాత్రి పడుకునే ముందు నేను పాలు తాగితే నిద్ర పడుతుంది బాగా అంటారు. ఎందుకు అని అంటే వాళ్ళు వాత తత్వము, వాతం అంటే అతిగా పని చేయడము, అతిగా ఏ ఆర్గన్ అయితే పనిచేస్తుందో దానికి అతిగా గ్లూకోజ్ కావాలి. అందుకని వాళ్ళు షుగర్ తింటే తప్ప వాళ్ళు నిద్రపోలేదు సరిగా. సో పిత్తం ఉన్న వాళ్ళు చాలా డీప్ గా స్లీప్ ఉంటుంది, సడన్ గా లేచిపోవాల్సి వస్తుంది. వాళ్ళు 2-3 గంటల్లో లేచేస్తారు. నా నిద్ర సరిపోతుంది కానీ ఇంకా పడుకోవాలనిపిస్తుంది వాళ్ళకి. సో ఇట్లా వాళ్ళ యొక్క మెటబాలిజం అంటే దేహంలో జరిగే రకరకాల రసాయన చర్యలు మీ యొక్క వాత పిత్త కఫాల మీద ఆధారపడి ఉన్నాయి. అయితే ఇందులో ఈ రెటినోపతి, డయాబెటిక్ రెటినోపతి అంటే కళ్ళకి సంబంధించిన వ్యాధి కానీ, నెఫ్రోపతి కానీ ఈ షుగర్ మెటబాలిజం లో ఎప్పుడు వస్తుంది అని అంటే కఫతత్వ ప్రధానంగా ఉన్న యొక్క అంటే మానవులు అటువంటి కఫతత్వము ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో మీకు రెటినోపతి కనిపించే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి సార్, స్టార్టింగ్ కొన్ని బుక్స్ చెప్పారు కదా, ఆ బుక్స్ నేమ్స్ మళ్ళీ ఒకసారి చెప్తారా? తప్పకండి, నేను మెసేజ్ పెట్టినా ఇక్కడ. అగస్త్య సంహిత, అగస్త్యుల వారు. అట్లానే భరద్వాజ సంహిత, భరద్వాజుల వారు సప్త ఋషులు ఒకరు. లేకపోతే మెసేజ్ పెట్టింది సార్, వెనకాల ఇంకా చాలా మంది ఉన్నారు కదా. అవునండి, టైప్ చేయడానికి టైం తీసుకుంటారమ్మా, అదే బెటర్ సార్. డాక్టర్ గారు చెప్పడమే కరెక్ట్. ఓకే నేను పెట్టేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ సువర్ణ గారు అడగండి. నమస్తే రవిశంకర్ డాక్టర్ గారు. నమస్తే అమ్మా. నాకు ఇది వాత పిత్త కఫాల గురించి ఎప్పటి నుంచో డౌట్ ఉండేది డాక్టర్ గారు. అయితే ఇప్పుడు నేను మామూలుగా క్వశ్చన్ రేజ్ చేశాను. వాతం అనేది అంటే ఈ ఒక మనిషికి వాతం ఉన్నది అనేది ఎలా తెలుస్తుంది? దానికి అదేంటంటే 2 పద్ధతులు ఉన్నాయండి ఇందులో. వెంకట జోషి గారు ఉన్నారు, ఆయన గొప్ప ఆయుర్వేద నిపుణులు ఇక్కడ మన గ్రూప్ లో ఉన్నారు. ఇప్పుడే మెసేజ్ చూస్తున్నానండి. స్నేహము మధురము వాతానికి మరియు స్నేహ మధుర తిక్తము పిత్తానికి అనేది మెన్షన్ చేశారు. జోషి గారు మీ ముందు మేమంతా, కానీ చాలా థ్యాంక్స్ అండి మీరు ఉండడం ఇక్కడ. జీవాజీ ప్రసాద్ గారు కూడా ఉన్నారు. నమస్తే సార్. జివాజీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అండి ఆయన. ఎక్సలెంట్ అండి, స్వాగతం అండి. స్వాగతం ప్రొఫెసర్ గారు, స్వాగతం అండి. డాక్టర్ జోషి గారు కూడా ఉన్నారు. సో జోషి గారు స్వాగతం. సారీ జోషి గారు చెప్పండి సార్. చాలా సంతోషం. నమస్కారం అండి గురువు గారికి. చాలా సంతోషమైన విషయము. మీరు మాకు ఆయుర్వేదాన్ని ఆధునిక రీతిలో అవగతం చేయించడానికి చేసిన ప్రయత్నాల్లో మేము ఎంతో ఆనందంగా గ్రహిస్తున్నాం. వాతం ఎట్లా పెరుగుతుంది, వాతం ఎట్లా తెలుసుకోవాలని అంటున్నారు. వాళ్ళు ప్రకృతి పరంగా వాళ్ళు కాళ్ళు ఊపుతూ ఉంటారు, వాళ్ళు ఒక చోట కూర్చుని స్థిరంగా ఉండరు, వాళ్ళు మిత్రులను నమ్మరు, వాళ్ళకి నమ్మకం అనేది ఉండదు, మారిపోతూ ఉంటుంది. వారికి టాలరెన్స్ కూడా చాలా తక్కువ. వాళ్ళు వెంటనే ప్రతి దానికి లోన్ అవుతారు. అంటే వెంటనే వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు, ఆలోచించి తీసుకోరు. ఎన్నో రకాలుగా సారుకు మనకు తెలుసు. నేనెంత సార్ ముందల తప్పకుండా చాలా సంతోషంగా. డాక్టర్ గారు, సో సార్ జోషి గారు మీ ముందు మేము ఎంతండి, ఆయన చాలా మందిని అలాంటి వాళ్ళని తయారు చేసిన ప్రొఫెసర్ గారు. యూకేలో ఉంటారు, ఇప్పుడు భారతదేశం వచ్చారు. ఆయన అక్కడ యూకే అసోసియేషన్ ఆఫ్ ఆయుర్వేద సంస్థను నడుపుతా ఉంటారు. అక్కడ చాలా మంది, దాదాపు ఆయన సంస్థలో 1,00,000 మంది దాదాపు ఆయుర్వేదిక్ నిపుణులు ఉన్నారంటే ఆయన అంతమందిని తయారు చేశారు. సో ప్రొఫెసర్ గారు మీ పాదాలకు నమస్కారం అండి, ప్రొఫెసర్ వెంకట జోషి గారు. అయితే వాతానికి అంటే సార్ చెప్పిన అది చాలా, అంటే ఆయన కరెక్ట్ అని చెప్పేంత శక్తి కూడా నాకు లేదు, ఆ యోగ్యత కూడా. అయితే మనము వాతము అంటే అతి అని అర్థం అని ఇందాక చెప్పుకున్నాం. ఇప్పుడు అతి అని అంటే అన్ని చోట్ల అతిగానే ఉంటది. మనము అంటే ఇందాక అంటే ఇది సైంటిఫిక్ గా అయితే చాలా బ్యూటిఫుల్ గా చెప్పచ్చు. నేను మామూలు లాంగ్వేజ్ లేమన్ టెర్మినాలజీ చెప్పడానికి ట్రై చేస్తాను. వాతము అనేది
ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం ఏంటనంటే మనకి ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఎట్లా వినపడుతుంది అంటే ఈ యొక్క ధ్వని మన చెవు లోపల ఒక ఎలక్ట్రిక్ కరెంట్ గా మారుతోంది. మన వాతంలో ఏం జరుగుతుంది, ఈ సేమ్ ధ్వని ఉంటుంది కానీ ఆ ఒక మన ఇప్పుడు వచ్చిన ధ్వనికి అతిగా చలిస్తుందండి దేహం. దేహం అంటే ఆ యొక్క ఎలక్ట్రిక్ కరెంట్స్ టూ మెనీ ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ జనరేట్ అవుతాయి. అంటే సైన్స్ తెలిసిన వాళ్ళకి అర్థం అవుతుంది. ఆ జరగడం వలన వాళ్ళు ఇప్పుడు ఒక బ్రెయిన్ లో ఫర్ ఎగ్జాంపుల్ టూ మచ్ ఆఫ్ యాక్టివిటీ ఉందనుకోండి, బ్రెయిన్ లో అతిగా ఆలోచన చేసింది అనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్ గా ఒక డెసిషన్ తీసుకుంటారు, మళ్ళీ రాంగ్ అని అనుకోవచ్చు, లేకపోతే క్విక్ గా యాక్షన్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకు అంటే బ్రెయిన్ లో ఒకటేసారి అనేక ఆలోచనలు బయలుదేరుతా ఉంటాయి. ఇది ఎందుకు అనంటే అంటే మన దేహంలో బ్రెయిన్ లో అతిగా వాతం కనుక ఎక్కడైతే ఉంటుందో అది అతిగా ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్ని కనుక్కోవడానికి ఒకటి ఇందాక మనం వెంకట జోషి గారు చెప్పినట్టు అంటే ఇట్లాంటి వాళ్ళు ప్రకృతి పరంగా అంటే వాత ప్రధానంగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే, ఇప్పుడు అతిగా ఎప్పుడైతే దేహం పనిచేస్తుందో వాళ్ళు శుష్కమై ఉంటారు, అంతే కదా, వాళ్ళు సన్నగా ఉంటారు. అలానే ఆ వాతం ఉన్న వాళ్ళు ఇందాక సార్ చెప్తున్నారు వాళ్ళు గోల్డ్ బాగా కొరుకుంటూ ఉంటారు, అది కూడా కంప్లీట్లీ అగ్రీ. వాత ప్రధానంగా ఉన్న వాళ్ళు అలానే వాళ్ళు నిద్ర వాళ్ళకి సరిగా పట్టదు. పిత్తం ఉన్న వాళ్ళకి కూడా నిద్ర పట్టదు, కానీ వాతం ఉన్న వాళ్ళకి ఏంటంటే అతిగా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి, అదే ఆలోచన తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ అనేవి చాలా ఫాస్ట్ గా ఫైర్ అప్ అయిపోతూ ఉంటాయి. సో ఇది ప్రకృతి పరంగా ఒకటి మనము వాత పిత్త కఫాలను మనం గుర్తించవచ్చు. అలానే నాడీ పరీక్ష ద్వారా కూడా మన ఋషులు బ్యూటిఫుల్ గా నాడీ అంటే మన ఇప్పుడు నాడిని మీరు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, మీ అందరూ వినుంటారు నాడీ పరీక్ష. నాడీ పరీక్షలో ఏమవుతుందంటే వాతము అనేది గుర్తించడానికి కొన్ని రకాల క్యారెక్టరిస్టిక్స్ చెప్పారు. వాతములో లో యాంప్లిట్యూడ్ అండ్ ఫాస్ట్ మూవింగ్ సిగ్నల్ అనమాట. అది వేవ్ అంటే వాతము వలన ఒక వేవ్ వాతం కాదు, మన బ్లడ్ ఫ్లో అయినప్పుడు గుండె కొట్టుకుంటుంది కదా, ప్రతిసారి కొట్టుకున్నప్పుడు ఒక వేవ్ లాగా ఫామ్ అవుతుంది. ఆ వేవ్ లో వాతం అన్నది ఫీబుల్ అంటే యాంప్లిట్యూడ్ తక్కువగా ఉండడం, అంటే దానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ చెప్పారు. దాని మన తెలుగులో చెప్పుకోవాలంటే, సంస్కృతిని చెప్పుకోవాలంటే సర్పగతి. సర్పం ఇలా పాకుతూ వెళ్ళిపోతుంది, అంటే మన స్లిప్పీ పల్స్ అన్నమాట నాడీ ద్వారా. అది ఆ వాతము అనేది స్లిప్పరీ పల్స్ కి కారణం అవుతుంది, కాబట్టి అది ఉంటే వాతం ఉన్నట్టు లెక్క. కానీ అదంత స్ట్రైట్ ఫార్వర్డ్ కాదండి. దాన్ని మన సప్త ధాతువులలో, అంటే సప్త ధాతువు అంటే మన నాడీ పరీక్ష చేసినప్పుడు 7 లెవెల్స్ లో దానికి డిఫరెన్షియల్ ప్రెషర్ అప్లై చేసి గతి గంధం వాగతి గంధన్నయ్యో వెంకట జోషి గారు బ్యూటిఫుల్ అండి. పల్స్ వేవ్ ప్రకారంగా అంటే మనం ఏం చేయాలంటే నాడీ పరీక్ష చేసినప్పుడు సప్త ధాతువులని మనము స్పృశించడానికి ఒక టెక్నిక్ మన ఋషులు చెప్పారు. ఇట్లా నాడి పట్టుకున్నప్పుడు 7 డిఫరెంట్ లెవెల్స్ లో నాడిని 7 డిఫరెంట్ లెవెల్స్ లో మనము డిఫరెన్షియల్ ప్రెషర్ అప్లై చేసి అక్కడ ఎక్కడెక్కడ అంటే ఏ లెవెల్లో ఏ రకంగా ఆ యొక్క నాడి గతి ఉందో తెలుసుకోండి. సర్పగతి ఉందా, మండుక గతి అంటే ఒక ఫ్రాగ్ లాగా అనమాట, ఒక కప్పలాగా, అంటే దానికి హై యాంప్లిట్యూడ్ ఉంటుంది. ఇట్లా వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ చెప్పారండి. దాన్ని అంటే క్విక్ గా ఇటువంటి డిస్కషన్స్ లో మనం చెప్పలేం, కానీ వాతానికి సర్పగతి, పిత్తానికి మండూక గతి, అలానే కఫానికి హంసగతి అని చెప్పి 3 రకాలుగా బ్రాడ్ గా 3 రకాల క్యారెక్టరిస్టిక్స్ చెప్పారు. 3 కాదు, మన చాలా మంది ఉన్నారు ఇక్కడ ప్రపంచంలోనే నాడీ పరీక్షను ప్రాపర్ గా చేసేవాళ్ళు. 27 రకాల గతులు ఉన్నాయని, అలానే 8 లక్షల గతులు ఉన్నాయి, ఎన్ని జంతు యోనులు ఉన్నాయి, అన్ని నాడులు ఉన్నాయి అని చెప్పి కూడా కొంతమంది భాష్యాలు ఇస్తూ ఉంటారండి. సో వీటిని ప్రాపర్ గా గుర్తించడానికి మనకి శాస్త్రం చాలా అంటే ఇందాక చెప్పినట్టు దోష ప్రధానంగా అంటే కాన్స్టిట్యూషనల్ గా తెలుసుకోవచ్చు, అలానే నాడీ పరీక్ష ద్వారా కూడా తెలుసుకోవచ్చు. డాక్టర్ గారు ఇంకొక క్వశ్చన్ అండి, ఇప్పుడు వాత పిత్త కఫాలకి ఏదైనా పథ్యం ఉందా అండి?
ఉంటుందండి. అదే ఇందాక నేను చెప్పినట్టు వాతము, పిత్తము, కఫం అనేది అంటే ఇప్పుడు వాగ్భటుల వారు ఏం చెప్తారంటే 7 రకాలుగా ఉన్నారు మనుషులు అని చెప్తున్నారు. అంటే వాత ప్రధానంగా ఉండొచ్చు, లేకపోతే పిత్త ప్రధానంగా, లేకపోతే కఫ ప్రధానంగా, లేకపోతే వాత పిత్తము, పిత్త కఫము, వాత కఫము, లేకపోతే వాత పిత్త కఫాలు 3 మిశ్రమంగా ఉండి ఉండొచ్చు అని చెప్తున్నారు. మూడు అయితే విషయం. మన అనాలిసిస్ లో దాదాపు ఒక 18,000 మంది పేషెంట్స్ ని వాళ్ళ యొక్క పల్స్ క్యారెక్టరిస్టిక్స్ మనము రికార్డ్ చేసి అంటే అర్థం చేసుకున్న క్రమంలో మనకు అర్థమైంది ఏంటంటే దాదాపు ఈ రోజున ఈ వాత ప్రధానము, లేకపోతే పిత్త ప్రధానము, కఫ ప్రధానము, లేకపోతే వాత పిత్త, పిత్త వాత, పిత్త కఫ, వాత కఫ అనే 6 రకాల బాడీ కాన్స్టిట్యూషన్స్ దాదాపు ఒక 20-22% మట్టుకే ఉన్నారు. మిగిలిన 78% మందికి కూడా వాత పిత్త కఫాలు అంటే వీటిని సన్నిపాతం అంటా అనమాట. 3 రకాలుగా 3 మిక్స్డ్ ప్రపోర్షన్స్ లో ఉంటున్నాయట. వాటిట్లో మళ్ళీ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయండి. దాదాపు మనం చేసిన డేటా అనాలిసిస్ చేసామేమో, డేటా సైన్స్ అప్లై చేసి 225 రకాలుగా ఉంటుంది ఈ రోజు అయితే చెప్పాలంటే. కానీ వాగ్భటుల వారి యొక్క శృతి ఆధారంగా అయితే 7 రకాలుగా ఉంటాయండి. వాళ్ళకి మళ్ళీ ఎవరిలో వాత పిత్త కఫాలు సర్వ అవయవాలలో మనం గుర్తించి ఏ అవయవంలో వాత పిత్త కఫాలు బ్యాలెన్స్ అయ్యే విధంగా మన డైట్ ఆహార నియమాలను ఇవ్వడమే అదే పథ్యం అవుతుంది. పథ్యం అంటే ఏంటంటే వాత పిత్త కఫాలను సర్వ అవయవాలలో సప్తధాతువులలోనూ బ్యాలెన్స్ చేసే విధంగా, సమత్వానికి తీసుకొచ్చే విధంగా ఏ ఆహారం అయితే ఇస్తామో అదే పథ్యం. మళ్ళీ జోషి గారు ఎక్సలెంట్ గా మళ్ళీ చెప్తున్నారు. ఆయన మంచి మాట అండి. యాక్చువల్లీ పథ్యం పాయింట్ ఆఫ్ వ్యూ చాలా స్పష్టత రావాలి. మీరు చెప్పినట్టుగా వాత పిత్త కఫాలు మనకు అర్థమైంది, కానీ ఆహార నియమాల విషయాల్లో కూడా చాలా క్లారిటీ అవసరం ఉంది డాక్టర్ గారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే బాగుంటుంది. ముందుకెళ్దామండి. కొద్దిగా చాలా మంది ఇందాక మనం చెప్పినట్టు ఇప్పుడు అందరికి లెఫ్ట్ అండ్ రైట్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇస్తున్నారు. అంటే ఇది అంటే ఎవరి ఏ సంస్థని మనం కించపరచడం కాదు, కానీ వాతము ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల వాత ప్రకోపం జరుగుతుంది. కాబట్టి కఫ ప్రధానంగా ఉన్న వాళ్ళకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ పనిచేస్తాయి. అందుకని అందరికి omega-3 పనిచేస్తాయి అనేది రాంగ్. ఇప్పుడు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ద్వారా కూడా హార్ట్ అటాక్ వస్తుందని చెప్పి మేము జాన్స్ హాప్కిన్స్ అనే యూనివర్సిటీలో ఒక జంతు పరిశోధన చేసి నిరూపించానమాట. అంటే జంతువులకి వాత ప్రకోపం చేసే ఫుడ్స్ ని, అంటే వాతాన్ని పెంచే విధంగా ఆహారాన్ని ఇస్తూ omega-3 ఫ్యాటీ యాసిడ్ ఇవ్వడం వలన ఈ జంతువులన్నీ కూడా హార్ట్ అటాక్ తో చనిపోయినాయి. ఇప్పుడు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఏమంటారు, మీ హార్ట్ కి ప్రొటెక్షన్ అని ఇస్తూ ఉంటారు. అని అలా కాదండి. మీకు ఏదైనా మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవాలంటే అతి సర్వత్ర వర్జేత్ అని అన్నారు. ఏదైనా అతిగా ఉండకూడదు. కాబట్టి ఆరోగ్యం ఆయుర్వేద పరంగా అయితే ఈ అతి అనేది ఎలా గుర్తించాలని మాకు ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు ఒక ఇందాక మన షుగర్ వాల్యూ గనక తీసుకుంటే ఏ మనిషిలో ఎంత షుగర్ ఉండాలి అనేది వాడి యొక్క వాత పిత్త కఫాల యొక్క ప్రమాణం ద్వారా తెలుస్తుందే తప్ప మన అందరికీ 140 లోపల లేకపోతే 160 లోపల ఉండాలి అని ఏదైతే ఈ రోజు ఒక స్టాండర్డ్ గా ఉందో దానిని విరుద్ధంగా అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ ప్రూవ్ చేశారు. కాదు, ఇలా ఉండకూడదు, 160 లోపల ఉంటే చాలా మందికి ప్రాబ్లమ్స్ అవుతాయి, అందుకని 250 వరకు పర్లేదని చెప్తున్నారు అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ వాళ్ళు. కాబట్టి ఈ రోజు అంటే ఈ మనకి ఈ నార్మల్ వాల్యూస్ అని ఏదైతే మనం నార్మల్ అని అనుకుంటున్నామో అందరికీ ఆ నామ్స్ వర్తించవు. ఇది చాలా వినయపూర్వకంగా మా పరిశోధన ద్వారా, అలానే సైంటిఫిక్ గా మేం చేసింది మాత్రమే కాదు, ప్రపంచంలో చాలా గ్రూప్స్ చేశారు. హంట్ అని ఒక గ్రూప్ ఉంది నార్వేలో, వాళ్ళు కూడా కొన్ని పరిశోధనలు చేశారు. అలానే ఇందాక చెప్పింది అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ వాళ్ళు చేసిన పరిశోధనల ద్వారా కూడా చేశారని. అందుకని మన ఋషులు అంటే భగవద్గీతలో కృష్ణ వారు చెప్పినట్టు యుక్త ఆహారము అని అన్నారు. యుక్తము అంటే నీ యొక్క వాత పిత్త కఫ తత్వాల ప్రకారంగా ఏదైతే ఏ ఆహారం అయితే ఆ యొక్క మానవుడిలో, ఆ యొక్క మానవ శరీరంలో వాత పిత్త కఫాలను సమత్వానికి తీసుకొస్తుందో అదే యుక్తము. అందుకని మంచి ఆహారము, చెడు ఆహారం, గుడ్ ఫుడ్, బ్యాడ్ ఫుడ్ అంటారు. అసలు ఆ ఫుడ్ అనేది అన్నం బ్రహ్మ అని అన్నారు. అన్నమే దైవం అయినప్పుడు గుడ్ బ్రహ్మ గాడ్ బ్రహ్మ ఉండరు. కాబట్టి
అంతా బ్రహ్మమే. కానీ ఏ బ్రహ్మము అంటే ఏ యొక్క ఫుడ్ వలన, ఏ ఆహారం వలన వాత పిత్త కఫాలు బ్యాలెన్స్ లోకి వస్తాయో అది యుక్త ఆహారము. కాబట్టి యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మషు అని భగవద్గీతలో చెప్పినట్టు దీనికి వెళ్ళాలి అంటే వాత పిత్త కఫాల యొక్క నాలెడ్జ్ ఉండాలి. సర్టన్లీ. అవును. సారీ, చాలా సంతోషం అండి. విశ్వనాథ్ గారు అడగండి. మీ వాయిస్ వస్తలేదు విశ్వనాథ్ మహాజన్ గారు, ఆడియో వస్తలేదు. వాయిస్ వస్తలేదు విశ్వనాథ్ గారు. వాయిస్ సెట్ చేయండి. చక్రపాణి గారు అడగండి అప్పటి వరకు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడానికి 2-3 క్వశ్చన్లు చిన్నవి చేస్తారు. రైస్, ఫర్మెంటెడ్ రైస్ అంటే వాటరు మనం రాత్రి మిగిలిన రైస్ లో వాటర్ వేసుకొని నెక్స్ట్ డే తాగితే అది ప్రోబయాటిక్స్ డెవలప్ చేస్తాం అనేది ఒకటి. అవునండి. ఇంకోటి ఏంటంటే శంకు ప్రక్షాళన చేసినప్పుడు మనం సాల్ట్ వాటర్ వాడతాం. అవునండి. అంత క్లీన్, దాంతో ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఏమన్నా పోతుందా అని. రైట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రీసెర్చ్ లో చాలా మంది పేపర్లో పబ్లిష్ చేయాలంటే O+ గ్రూప్ కి తక్కువ కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉందని తేలింది. ఓకే. వాళ్ళు ఏ గ్రూప్ అనేది మీకు ఐడియా ఉంది అంటే వాళ్ళు వాత పిత్త కఫాల్లో ఏమన్నా మన దాంట్లో తేలిందా ఏ గ్రూప్ వాళ్ళది? ఓకేనండి. సో ఇప్పుడు చూడండి, ఇందాక మనం చెప్పుకున్నది ఏంటంటే అతి సర్వత్ర వర్జయతండి. ఇమ్యూన్ సిస్టంలో వాతము కానీ పిత్తము కానీ కఫం కానీ బ్యాలెన్స్ లో ఉంటేనే ఆ ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్ గా పనిచేస్తుంది. ఇందులో ఏది ఎక్కువైనా కూడా ఇమ్యూన్ సిస్టము విపరీతంగా పనిచేస్తుంది. అందుకనే మనకి అంటే మీరు ఆల్రెడీ సైంటిఫిక్ గా కొన్ని విషయాలు చెప్పారు కాబట్టి ఇప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ వాతం ప్రకోపించింది అనుకోండి, వాత ప్రకోపం వలన ఇమ్యూన్ సిస్టమ్ అతిగా హైపర్ రియాక్ట్ అవుతుంది. దానివల్ల ఎలర్జీస్ వస్తాయి. పిత్తము వలన ఇమ్యూన్ సిస్టంలో ఇమ్యూన్ సిస్టంలో మైటోకాండ్రియల్ రియాక్షన్ వలన టైప్ 2 అంటే మేము చేసిన పరిశోధనలో టైప్ 2 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి దానిలో. అందుకని యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ ఎక్కువగా, అలానే పిత్తము ఎక్కువగా ఉండడం వలన మైటోకాండ్రియల్ యాక్టివిటీ ఇందాక అనుకున్నట్టు ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఇన్ఫెక్షన్స్ కూడా అటువంటి పరిస్థితులు ఎక్కువగా వస్తాయి. ఆ కఫం ఎక్కువ ఉండడం వలన, సో ఏది ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమే. ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసే విధంగా ఏదైతే ప్రక్రియ ఉంటుందో ఆ పర్టికులర్ ఇండివిజువల్లో అది అందుకని ఇమ్యూన్ బూస్టింగ్ అనేది రాంగ్ వర్డ్ అకార్డింగ్ టు మీ. ఇమ్యూన్ మాడ్యులేషన్ ఇస్ ద రైట్ వర్డ్. అందరిలో ఇమ్యూన్ బూస్టింగ్ చేసామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తులసి కాడా ఉందండి. తులసిలో మేము చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసాం. తులసిని కషాయము క్వాతము చేసి యానిమల్స్ కి ఫీడ్ చేయాలి. ఏదైనా కూడా మనం ముందు స్ట్రైట్ గా మనుషులకి ఇవ్వలేము, అందుకని జంతు పరిశోధన చేయాలి. సో ఇది ఈ పద్ధతిలో మేము వెళ్ళి తులసిని అతిగా యానిమల్స్ కి ఇవ్వడం ద్వారా వాటిలో ఒక ఇంటర్లూకిన్ 4 అనే ఒక కెమికల్ ని మేము కనుక్కున్నాం. అది రావడం ద్వారా తులసి ఈజ్ ఇమ్యూన్ బూస్టర్, కరెక్ట్. ఎవరికి? కఫ ప్రధానంగా ఉన్న వాళ్ళకే. అదే వాతము కనుక కొంచెం తులసి వలన వాతము పెరిగి కఫ ప్రధానం ఉన్న వాళ్ళకి కఫం తగ్గి బ్యాలెన్స్ అవ్వడం వలన వాళ్ళకి ఇమ్యూన్ మాడ్యులేషన్ జరుగుతోంది. అందుకని తులసి గాని సుదర్శన కాడ గాని అన్నీ కూడా వాత పిత్త కఫాల యొక్క బ్యాలెన్స్ తీసుకురావడానికి ఎలా ఉపయోగించాలో అలానే ఉపయోగించాలి. కాబట్టి ఇది స్పెసిఫిక్ గా ఇప్పుడు ఫర్మెంటెడ్ రైస్ వలన ప్రోబయోటిక్స్ మన రాత్రి కలుపుకున్న పెరుగన్న, అంతే సింపుల్ గా చెప్పాలంటే. మన ఋషులు ఆల్రెడీ చెప్పారు మళ్ళీ. సో అది మంచి పద్ధతే సర్టన్లీ. ఎందుకంటే మన బాడీకి వాత పిత్త కఫాలు వాటిని మాడ్యులేషన్ ఎట్లా చేయాలి అనేది పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఇచ్చారు. అదే కాకుండా ఈ ఫర్మెంటెడ్ రైస్ కొన్ని ఏరియాస్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఎటువంటి ఏరియాస్ లో అని అంటే, మేము ఇప్పుడు ఈ రాయలసీమ ఏరియాస్ లో వెళ్ళాము. వాళ్ళు ఏం చేస్తారు, మట్టి కుండలో దాన్ని రైస్ ని పెట్టేసి దాన్ని ఓవర్ నైట్ ఫర్మెంట్ అంటే పెరుగన్నము ఓవర్ నైట్ మట్టి కుండలో పెట్టుకుని తింటారు. ఎందుకు? మట్టి కుండ వలన చలవ చేస్తుంది.
రాయలసీమలో మేము చూసింది అంటే బాగా పిత్తం ఎక్కువ ఉంటది. మామూలు అంత పిత్తం మనకు ఉంటే కనుక మైగ్రేన్స్ తో ఉంటుంది మనందరం. కానీ రాయలసీమలో ఒక అడ్వాంటేజ్ వాళ్ళకి ఏంటంటే అంత పిత్తం ఉంటది. కాబట్టి వాళ్ళు మట్టి కుండలో పెట్టుకోమని అన్నారు. అక్కడ లోకల్ కల్చర్ అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే వాత పిత్త కఫాల యొక్క ప్రొఫైలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నా దృష్ట్యా మన యొక్క పూర్వీక ఋషులు డెమోగ్రఫిక్స్ ని క్షుణ్ణంగా అనలైజ్ చేసి ప్రతి రీజన్ కి వాత పిత్త కఫ ప్రొఫైలింగ్ చేసి వాళ్ళకి ఒక కల్చర్ ఇచ్చారన్నమాట, ఫుడ్ కల్చర్. కాబట్టి అన్ని కల్చర్స్ మంచివే, కానీ ఎవరిలో ఏది వర్తిస్తుంది అనేది వాడి యొక్క వాత పిత్త కఫాల యొక్క 42 అవయవాల వీపీకే అనేది మనం అర్థం చేసుకొని చేయాలి. అయితే ట్రెడిషనల్ గా మనకు వచ్చింది ఏంటంటే ప్రశ్న అనేది, అలానే అంటే పేషెంట్స్ ని ప్రశ్న ద్వారా అంటే క్వశ్చనర్ ద్వారాను, అలానే వాళ్ళ యొక్క ప్రైమరీ కాన్స్టిట్యూషనల్ అనాలిసిస్ ద్వారా మన జోషి గారు చాలా బాగా చేస్తారు. అలానే చాలా మంది ఉన్నారు మన ఆయుర్వేదిక్ డాక్టర్స్. ఇది అంటే ట్రెడిషనల్ గా చేస్తారు. ఆ వాత పిత్త కఫాల యొక్క ప్రమాణము తెలియకుండా మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఇది ఖచ్చితంగా మంచిదని చెప్పలేం. ఇందాక చెప్పినప్పుడు ఇది రైస్ ని ఫర్మెంట్ చేసి ఇచ్చాం. ఆ ఫర్మెంటెడ్ రైస్ లో మీరు జీలకర్ర పోపేస్తే వాతానికి మంచిది. అదే కొంత మస్టర్డ్ అంటే ఆవాలు పోపేశారు అనుకోండి, అది కఫానికి మంచిది. సో అట్లా మనం వాత పిత్త కఫాల యొక్క ప్రమాణం తెలియకుండా ఏది మంచిది అని ఎవరికి చెప్పలేరు. ఇది నాకు అర్థమైంది. సో దీనికి నాడి పరీక్ష విధానంగా నేను ట్రెడిషనల్ గా అది యూజ్ చేస్తాను. నాకు బై గాడ్స్ గ్రేస్ ఇప్పటి వరకు పేషెంట్ తో మాట్లాడాల్సిన అవసరం కూడా రాలేదు. నాడి చూస్తే అన్ని అది చాలా బాగా చెప్తదండి నాడి. నిజంగా నేను అంటే ప్రొఫెసర్ పంతులు రఘుపతి గారు ఉంటే బాగుండేది. ఎనీవే విశ్వనాథ్ గారు అడగండి. సార్ నమస్కారం సార్, వినిపిస్తుందా? మాట్లాడండి, వినిపిస్తుంది. సార్ నమస్కారం సార్. ఇది మా అంటే ఫ్రెండ్ కు సార్ హెరిడిటీ ద్వారా అనువంశికత ద్వారా మామూలుగా టాబ్లెట్ స్టేజ్ లో షుగర్ వచ్చింది సార్. అయితే షుగర్ ఆలియోపతికి వేసుకోవడం జరిగింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత పతంజలిలో ఉన్న మధునాశిని వేసుకోవడం జరిగింది. అయితే కొన్ని రోజులు ఆలియోపతికి మానేసి కంప్లీట్ గా కేవలం మధునాశి వేసుకోవడం జరిగింది సార్. ఒక 1 month తర్వాత చెక్ చేసుకుంటే మళ్ళీ షుగర్ లెవెల్ పెరిగిపోయింది సార్ టూ మచ్ గా. అయితే ఆయన ఏంటంటే ఆయుర్వేదిక్ ది మళ్ళీ మధునాశి బంద్ చేసి మళ్ళీ ఆలియోపతి స్టార్ట్ చేసిండు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయనకు ఇన్సులిన్ స్టేజ్ వచ్చింది సార్. మళ్ళీ మనం ఆయుర్వేదం ద్వారా ఏమైనా తగ్గించచ్చా? ఇది అనువంశికత ద్వారా అదే విధంగా ఉంటుందా? లేదండి. ఇప్పుడు మీరు అన్నట్టు జెనెటిక్ గా అనువంశిక ప్రక్రియ వలన వస్తుంది అని ఏదైతే అంటున్నారో అది కొంతవరకు డిస్ప్యూటబుల్ అని కాదు. ఈ రోజు కొత్త సైన్స్ వచ్చింది ఏంటంటే ఎపిజెనెటిక్స్ అన్నమాట. ఎపి అంటే పైన అని అర్థం. జీన్స్ కి పైన ఒక సైన్స్ ఉన్నది. అయితే మన ఒక అదృష్టం ఏంటంటే ఆయుర్వేదం అనేది వాత పిత్త కఫాలు ఇంకా ఎపిజెనెటిక్స్ పైన పనిచేసేవన్నమాట. ఇంకా సో ఈ జీన్ రెగ్యులేషన్, జీన్ మాడ్యులేషన్ అంటే జీన్ ఒక రకంగా పనిచేస్తుంది కదా, ఆ జీన్ యొక్క బిహేవియర్, దాని తత్వం కూడా మనం మార్చచ్చు. ఓకే, ఇది అంటే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయడం ద్వారా నేను చెప్తున్నాను, ఏదో నాకు ఆయుర్వేదం అంటే ఇష్టం అని చెప్పట్లేదు. కాబట్టి ఈరోజు ఎపిజెనెటిక్స్ అనేది ఒక సైన్స్. అటువంటి సైన్స్ ని క్షుణ్ణంగా ఆయుర్వేదానికి సంబంధించిన ఋషులు ప్రతిపాదించారండి. కాబట్టి జెనెటిక్ గా వచ్చింది అనే ఒక ప్రాబ్లం ని పెద్దగా ఆలోచించవద్దు. ఇట్ కెన్ బి చేంజ్డ్. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఇప్పుడు మధునాశిని వటి, ఇందులో చాలా మంది మా క్లినిక్ కూడా రెగ్యులర్ గా వస్తూ ఉంటారు. మధునాశిని వటి అనేది ప్రాబ్లం కాదు. ప్రాబ్లం ఏంటంటే బహుశా మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి వాతము వలన గాని లేకపోతే పిత్తము వలన గాని ఈ యొక్క షుగర్ లెవెల్స్ పెరిగి ఉంటాయి. కాబట్టి మీరు గనక మధునాశిని ఇస్తే ఏమవుతుంది, మీరు గ్లూకోజ్ తగ్గిస్తున్నారు. ఇప్పుడు గ్లూకోజ్ ని అంటే అదేం చేస్తుందంటే మధునాశిని, ఆ పేరే మధునాశిని, దానిలో నిషామలకి అని కొంత ఫార్ములేషన్స్ ఉన్నాయి. వీటి వలన ఏమవుతుందంటే గ్లూకోజ్ కన్జంప్షన్ చాలా ఫాస్ట్ అయిపోయి గ్లూకోజ్ తగ్గుతుంది నార్మల్ గా మనకు తెలిసిన ఫిజియాలజీ ప్రకారం. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంటి అని అంటే వాతము అనేది ఆ యొక్క అవయవాన్ని అతిగా పని చేసే తత్వం పెంపొందిస్తుంది. దానివల్ల గ్లూకోజ్ చాలా ఫాస్ట్ గా కరిగిపోతుంది. కాబట్టి దేహం ఏం చేస్తుంది, ఒక రియాక్టివ్ మోడ్లోకి వెళ్ళి, లేదు ఈ యొక్క అవయవం అతిగా గ్లూకోజ్ వాడుకుంటుంది కాబట్టి నేను కొంత గ్లూకోజ్ ని బ్లడ్ లో రిజర్వ్ పెంచుకోవాలి. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక మనిషి బాగా ఎక్కువ తింటాడండి, 4 ఉన్నారు లేదా 10 మంది ఉన్నారు. 4 ఉండే ఇండ్లలో సే ఒక 20 కిలోలు బియ్యం, 20 కిలోలు అప్రాక్సిమేట్ గా
20 కిలోలు నెలకి వాడారు అనుకోండి, 10 మంది ఉన్న ఇంట్లో మీరు దాదాపు ఒక 100 కిలోలు వాడతారు అప్రాక్సిమేట్ గా అని అనుకుందాం ఒక 2 నెలలకి. ఇప్పుడు 10 మంది ఉన్నారు కానీ ఇంటికి నేను 40 కిలోలు ఇస్తానంటే అది రాంగ్. అట్లా ఇక్కడ వాతము పెరిగినప్పుడు ఏమవుతుందనంటే బాడీ గ్లూకోజ్ ని అతిగా, అంటే ఆ యొక్క అవయవం అతిగా పని చేయడం వలన హైపర్ రియాక్టివిటీ అనేది ఒకటి ఇండ్యూస్ అయ్యి ఆ అవయవానికి ఎక్కువగా గ్లూకోజ్ కావాలి. మీరు అటువంటిప్పుడు గ్లూకోజ్ ని పెంచకూడదు, ఐ మీన్ గ్లూకోజ్ ని తగ్గించే ప్రయత్నం చేయొద్దు, వాతాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇందాక మన స్నేహ మధురము తిక్తము వాతానుకూలం అని చెప్పి మన ఏదైతే చెప్పారో మన గురుగారు వెంకట జోషి గారు, అంటే అటువంటి వాతము అనే దాన్ని తగ్గించాలి అని అంటే వాళ్ళకి మధురము అంటే తీపి పదార్థాలు పెట్టాలి ఇన్ఫాక్ట్. అట్లానే స్నేహము అంటే ఆయిలీ సబ్స్టెన్సెస్ పెట్టాలి వాళ్ళకు. సో కాబట్టి ఇప్పుడు అందరికీ బ్లాంకెట్ గా గ్లూకోజ్ తగ్గించండి, హైపోగ్లైసిమిక్ ఇండెక్స్ పెరగాలి అనే ధోరణి మనకి పని చేయదు. కాబట్టి దీన్ని తప్పక మనం మార్చచ్చు. వాతతత్వం అంటే అక్కడ ఏ తత్వం ద్వారా గ్లూకోజ్ పెరిగిందో తెలిస్తే అప్పుడు మనం ఆ తత్వాన్ని బ్యాలెన్స్ చేయడం ద్వారా గ్లూకోజ్ అనేది ఒక సిమ్టమ్. ఇప్పుడు ఎట్లంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరేమనుకోవద్దు. ఎట్లంటే ఇప్పుడు ఒక కాలు నొప్పితో ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, వాడిని గట్టిగా చెంప మీద కొడితే కాలు నొప్పి పోతుంది. అంటే రోజు చెంప మీద కొట్టమని కాదు, దాన్ని గట్టిగా చెంప దెబ్బ కొట్టడం వల్ల ఏమైందంటే ఈ నొప్పి గుర్తొచ్చి ఈ నొప్పి కింద నొప్పి తెలియట్లేదు. మనం అలా చేస్తున్నాము. ఇట్లా అలోపతిలో ఆల్మోస్ట్ ఇట్లా జరుగుతుంది ట్రీట్మెంట్. సో అందుకని వాత పిత్త కఫాలు అనే ఒక డైమెన్షన్ అలోపతిలో తెలియకపోవడం వల్ల చాలా మనకి అపాయాలు జరుగుతున్నాయి. చాలా ధన్యవాదాలు. మా క్లినిక్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఒక పేషెంట్ ఉన్నారు, నాడి చూశాను, మొత్తం అన్ని అవయవాలలో సప్త ధాతువులలోనూ పిత్తమే ఎక్కువ ఉంది. ఆవిడకి నేను చెప్పాను, అమ్మ మీ గ్లూకోజ్ అట్లీస్ట్ 400 ఉంటుంది అంటే కరెక్ట్ సార్ అంది ఆమె. ఆవిడ ఫాస్టింగ్ గ్లూకోజ్ 480, అన్నం తిన్న తర్వాత 530. సార్ నేను 18 సంవత్సరాల నుంచి నా గ్లూకోజ్ ఇట్లనే మెయింటైన్ అవుతున్నది, నేను బాగున్నాను, గ్లూకోజ్ తగ్గిస్తే నా ప్రాబ్లం అవుతుంది, అందుకే నీ నంబర్స్ చూడడం బంద్ చేశాను, గూగుల్లో చదవడం బంద్ చేశాను, అప్పటి నుంచి బాగున్నాను. 1 సంవత్సరం 2 సంవత్సరాలుగా 17 సంవత్సరాలుగా నడుస్తున్నది. వీటి మీద మేము ఒక కేసు పబ్లిష్ చేస్తున్నాం. అలానే మీరు గ్లూకోజ్ ఎంత వెళ్ళిపోయినా కంగారు పడద్దు అని నేను అనట్లేదు, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇట్లా మన క్లినిక్ లో చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. కాబట్టి ఎవరికి ఏ తత్వం ద్వారా వాత పిత్త కఫాలలో ఏ తత్వం ద్వారా ఏ తత్వాల వలన గ్లూకోజ్ పెరిగిందో కనుక్కోకపోతే మనం ఎటువంటి రకంగా గ్లూకోజ్ ని తగ్గించలేము. అంతేనండి, చాలా సంతోషం అండి. కుదిరితే విశ్వనాథ్ గారు డాక్టర్ గారిని సంప్రదించండి, ఎందుకంటే కరెక్ట్ గా డయాగ్నోస్ చేసి మెడిసిన్ ఇవ్వగలిగితే బాగుంటది. సోమసుధక్క అడగండి, మీరు అన్మ్యూట్ చేయండి. సోమసుధక్క. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా. జనరల్ గా డైజెషన్ ప్రాబ్లం అంటే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఏ దోషం ఉంటుంది, వాతమా పిత్తమా? అలాగే పిత్త దోష ఉన్నప్పుడు ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి మనిషికి? అమ్మా ఇందాక అదే చెప్పాను. ఇప్పుడు ప్రధానంగా పిత్తము అనేది ఇప్పుడు ఆ లక్షణం ఉన్న వాళ్ళు చాలా తక్కువ. ఓన్లీ పిత్తము వాళ్ళ అంటే పిత్త ప్రధానంగా ఉన్న కాన్స్టిట్యూషన్ టైప్స్ కానీ వాత ప్రధానంగా ఉన్న వాళ్ళు వీళ్ళు ఇందాక మనం చెప్పుకుంటే వాత ప్రధానము లేకపోతే పిత్త ప్రధానము లేకపోతే కఫ ప్రధానం అనే వాళ్ళు ఐసోలేటెడ్ గా చాలా తక్కువ కనిపిస్తారు ఈ కాలంలో. చెప్పండి, అంటే వాత లక్షణాలు గోళ్ళు కొరుక్కోవడం, ఇందాక బాగా సన్నగా ఉంటారు వాళ్ళు, అతిగా వాళ్ళు లా ఉంటారా, ఎలా ఉంటారు? పిత్తం వాళ్ళు కూడా సన్నగానే ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి మైటోకాండ్రియల్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. పిత్తం ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారంటే చాలా ఫాస్ట్ గా ఉంటారు, ఆలోచనలు స్విఫ్ట్ గా ఉంటాయి, అలానే అనలిటికల్ థింకింగ్ కరెక్ట్ గా ఉంటుంది వాళ్ళకి. అనలిటికల్ అంటే బాగా విశ్లేషణ చేసి ఆలోచిస్తారు, వాళ్ళొక నిర్ణయం తీసుకుంటే ఇక దాని మీద నిలబడిపోయి ఉంటారు. స్టబన్ గా ఉంటారు. వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళు ఏదైనా చెప్తే వాళ్ళ మాట వినకపోతే వాళ్ళకి కోపం వస్తుంది. ఇట్లా పిత్త లక్షణాలు. వాళ్ళు బాగా ఆకలి ఎక్కువ ఉంటది, అంటే పిత్త ప్రధానమే మాత్రమే తీసుకుంటే గనక వాళ్ళ బాడీ ఎప్పుడు చూసినా కొద్దిగా వేడిగా ఉంటుంది. టెంపరేచర్ చూసుకుంటే బాగానే ఉంటుంది, కానీ బాడీ ఎప్పుడు నాది వేడిగా ఉంటుంది అని అంటారు, పిత్త ప్రధానం. సో 5 రకాల
గ్యాస్ ప్రాబ్లం కి అంటే ఏ దోషం వల్ల వస్తుంది గ్యాస్ ప్రాబ్లం? అమ్మ గ్యాస్ లాస్ట్ టైం చెప్పినట్టున్నాను, 29 రకాల వాత పిత్త కఫాల యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల గ్యాస్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పాచక పిత్తము అంటే, పాచక పిత్తం అంటే పొట్టలో ఉన్న జఠరాగ్ని అనేది ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్ గా గ్యాస్ వస్తుంది. ఓకే, యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవడం వల్ల. లేకపోతే ఆ యాసిడ్ నార్మల్ గానే ప్రొడ్యూస్ అయింది, కానీ లివర్ కాలేయం నుంచి ఒక సోడా బైకార్బోనేట్ రావాలన్నమాట బైల్ జ్యూస్ ద్వారా. ఆ బైల్ జ్యూస్ లోపల సోడా బైకార్బ్ ఉంటుంది. అది డియోడినం అంటే పేగులలోకి వచ్చి ఆ పేగులలో కి ఎప్పుడైతే ఇప్పుడు మనం తిన్న అన్నము పొట్టలో ఒక 3 గంటలు ఉంటుంది. పొట్టలో యాసిడ్ వలన మనకి పెప్సిన్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. దానివల్ల 3 అవర్స్ పొట్టలో డైజెషన్ అయింది. దాని 3 అవర్స్ తర్వాత మెల్లగా పొట్టలోంచి పేగులలోకి కదులుతాయి. పేగుల్లో ఫస్ట్ భాగాన్ని డియోడినం అంటారు. అది పొట్టలోంచి పేగుల్లోకి వెళ్ళిన టైంలో ఎగ్జాక్ట్ గా సేమ్ టైంలోకి మన లివర్ అంటే గాల్ బ్లాడర్ నుంచి బైల్ జ్యూస్ సెక్రెట్ అవ్వాలి. బైల్ జ్యూస్ ఇంటెస్టైన్స్ లోకి వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది, యాసిడ్ లో పొట్టలోంచి వచ్చిన యాసిడ్ గాల్ బ్లాడర్ లో ఉన్న బైకార్బోనేట్ ద్వారా న్యూట్రలైజ్ అవ్వాలి. ఎగ్జాక్ట్ గా ఈ రెండు ఒకటేసారి జరగాలి. అలా మామూలుగా అలానే జరుగుతుంది. కానీ ఎప్పుడైతే గాల్ బ్లాడర్ లో గానీ లివర్ లో గానీ కఫతత్వం పేరుకుంది అనుకోండి, కఫము స్లగ్గిష్ రియాక్షన్ ఇస్తుంది. అంటే బైల్ జ్యూస్ ఎంత కావాలో అంత ప్రొడ్యూస్ అవుతుంది, కానీ పొట్టలో నుంచి పేగులలోకి వచ్చిన ఎగ్జాక్ట్ టైంలో లివర్ లోంచి లేకపోతే గాల్ బ్లాడర్ లోంచి బైల్ జ్యూస్ రాదు, కొద్దిగా డిలేడ్ గా వస్తుంది అనమాట. వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇటువంటి సమయంలో ఇటువంటి ఇన్స్టెన్స్ లో కూడా మీకు అసిడిటీనే ఉంటది. అయితే కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఈ ప్రైమరీగా జఠరాగ్ని ఎక్కువ అవ్వడం వలన అసిడిటీ వచ్చిందా, లేకపోతే లివర్ లో కఫతత్వం పేర్కోవడం వల్ల అసిడిటీ వచ్చిందా, లేకపోతే ప్యాంక్రియాస్ లో వాత పిత్త కఫాల యొక్క విపరీత ప్రమాణాల వల్ల అసిడిటీ వచ్చిందా, ఇది కనుక్కోకుండా మనం అసిడిటీని ట్రీట్ చేయలేము. అది నేను చెప్పవచ్చు. అందుకని ఇటువంటి కాంబినేషన్స్ దాదాపు ఒక 29 ఉన్నాయి అన్నమాట. ఇందులో ఒక రకం అంటే చాలా మందికి తిన్న వెంటనే కడుపు ఉబ్బరం అవుతుంది, అంటే ఇంకా తినలేరు. అది ఎటువంటి దాని కిందకి వస్తుంది అంటారు? అది కదమ్మా, ఇది 2 రకాలు ఉండొచ్చు. యాసిడ్ అతిగా ప్రొడ్యూస్ అయినా కడుపు ఉబ్బరం వస్తుంది, యాసిడ్ తక్కువగా ప్రొడ్యూస్ అయినా అజీర్ణం వల్ల కడుపు ఉబ్బరం వస్తుంది. కాబట్టి ఎనసిడిక్ గ్యాస్ట్రైటిసా అంటే యాసిడ్ తక్కువ అవడం వల్ల వచ్చిన గ్యాస్ట్రైటిసా, లేకపోతే అసిడిక్ గ్యాస్ట్రైటిసా అంటే యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల వచ్చిన గ్యాస్ట్రైటిసా మనం తెలుసుకోకుండా చెప్పలేము. చాలా సంతోషం అండి, అద్భుతంగా వివరించారు. నాకు తెలిసి ఇప్పుడు జనరల్ గా ఈ డయాబెటీస్ సంబంధించి హార్ట్ సంబంధించి 2 కక్షల్లో కూడా మీరైతే మాకు ఎక్స్ప్లెయిన్ చేశారో అందరికి ఒక కుతూహలం అయితే ఏర్పడదండి. ఈ వాత పిత్త కఫాల గురించి మాత్రం బాగా అవపోషణ పెట్టాలి అని కుతూహలం అయితే బాగా వచ్చిందండి. చాలా చాలా సంతోషం, అద్భుతమైన విషయం. ఎవరండి? సాయిబాబాని అడగండి సాయిబాబాను. ఓం సార్, సభజ్ఞాయకు నమస్కారం. సార్, మన పూర్వీకులు 100 సంవత్సరాల నుండి మృదులేను వమనం చేస్తుంటారు, మొహం గడేటప్పుడు వాంతి చేస్తుంటారు. బుక్ లో కూడా రాసింది, వమనం చేస్తే పిత్తం కఫం సమతులం అవుతుందని. మళ్ళీ అది రోజు చేయొచ్చా అని, లేక వారంకి ఒకసారి 2 సార్లు చేయొచ్చా? నెక్స్ట్, కఫం మనిషి ఎలా ఉంటాడు, వాతం అని చెప్పాడు, పిత్తం మనిషి, కఫం మనిషి ఎలా ఉంటాడు చెప్పాడు. మా సాయిబాబా గారు చాలా స్లమ్ ఏరియాలో మారుమూల ప్రాంతాల్లో కూడా పోయి సేవ చేస్తారండి. స్వచ్ఛందంగా చిన్న పిల్లలకి, బీద పిల్లలకి అట్లా సేవ చేసే బెస్ట్ వ్యక్తి అండి. చాలా చాలా సంతోషం. ప్లీజ్. ఓకే, ఇప్పుడు ఈ యొక్క వమనము అనేది చూడండి, మెయిన్ గా అంటే రకరకాల కారణాల వల్ల చేస్తాము మన వమనము. ఒకటి, ఇది బేసిక్ గా కఫము అనే దేహంలో అతిగా ఉండడం వలన, ఒకవేళ కఫం ఎక్కువగా ఉండడం వలన గనక మనం ఉంటే గనక వమనం అనే ప్రక్రియ ద్వారా, ఇప్పుడు వమన అంటే పంచకర్మలో 5 రకాల కర్మలు ఉన్నాయి. వమన, విరేచన, బస్తి, తర్వాత నశ్య, రక్త మోక్షణ అని చెప్పి. ఈ వమనం అనేది బేసిక్ గా కఫతత్వాన్ని మనము శోధన చేది. అంటే ఆయుర్వేదంలో 2 రకాల మెయిన్ గా ట్రీట్మెంట్ మెథడాలజీస్ ఉన్నాయి. ఒకటేమో శోధన,
ఇంకోటేమో ఎలిమినేషన్ అనమాట. శోధన అంటే ఎలిమినేషన్ అని అర్థం. అంటే దేహంలో అతిగా ఏదైతే ఉందో దాన్ని మనం బయటికి పంపించడాన్ని శోధన అని అంటున్నాం. ఇంకోటేమో శమనము, అంటే పంపించలేని క్రమంలో మనము శమనం చేస్తాం. వాటిని కఫం ఎక్కువ ఉంది అనుకోండి, దాన్ని బ్యాలెన్స్ చేసే విధంగా పిత్తాన్న వాతను పెంచుతాం. వమనం వల్ల మనం ఏమవుతుందని అంటే వామిటింగ్. వమనం అంటే వామిటింగ్. ఈ వామిటింగ్ ఒక ప్రాసెస్ ఉంది, అది ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. అయితే నిత్య వమన కర్మ అని చెప్పి కొన్ని రీజన్స్ లో మన ఋషులు ప్రతిపాదించారు. డెఫినెట్ గా అందులో డౌట్ లేదు, నిత్య వమన కర్మ కూడా మంచిదే. అయితే దీనికి వమనానికి ముందు పూర్వకర్మ, అంటే పూర్వకర్మ అంటే దాని ముందు తీసుకోవాల్సిన కర్మలు కొన్ని ఉన్నాయి. వమనానికి మన వాళ్ళు ఏమంటారంటే బాడీని స్నేహనము అంటే ఓలియేషన్ చేయాలి. ఫస్ట్ బాడీలో ఆయిల్ ని, అప్రోప్రియేట్ ఆయిల్, మళ్ళీ అది ఆలివ్ ఆయిలా, కోకోనట్ ఆయిలా, నువ్వుల నూనె, ఏ నూనె అంటే దేహానికి ఏ నూనె వలన అయితే ఆ దేహంలో ఉన్న కఫము ఈ యొక్క ఆయిల్ తో మిక్స్ అయ్యి మనం వమనం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఆయిల్ తో పాటు మ్యూకస్ అని కాదు, కఫము కూడా బయటకు వస్తుంది. అప్పుడు మన సంశోధన ప్రక్రియ పర్ఫెక్ట్ గా జరుగుతుంది. కాబట్టి వమనాన్ని డెఫినెట్ గా మంచి ప్రక్రియనే. కానీ కఫ దోషము అతిగా ఉన్నదా లేదా, లేకపోతే కఫ ఆమము ఎక్కువ ఉందా లేదా, అది కూడా చూసుకొని మనం చేయాలి. నిత్య వమనం అంటే ఇది కఫ తత్వము ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే మంచిది. ఓకే, దీని వలన మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయి డెఫినెట్ గా. మీరు అన్నట్టు వమన ప్రక్రియ వలన కఫ దోషము శమనం అవుతుంది, కానీ వాతము అంత శమనం అవ్వదు. వాతానికి బస్తి అని చెప్పారు. ఓకే, సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏం చెప్తున్నారంటే మీకు మంచి డైజెషన్ ఉంటుంది, మెటబాలిజం బాగుంటుంది ఎప్పుడు కఫతత్వ ప్రధానంగా ఉన్నప్పుడు. ఓకే, అలానే ఈ సెన్స్ ఆర్గన్స్ కానీ మనోబుద్ధి చిత్తము ఈ మూడు కూడా క్లియర్ అవుతాయి, వాటి యొక్క బలం చేకూరుతుందని కూడా చరక సూత్రస్థానంలో చెప్పడం జరుగుతోంది. కాబట్టి ఈ వమనము రెండు ఇన్స్టెన్సెస్ లో రెండు ఇండికేషన్స్ ఉన్నాయి. బేసిక్ గా ఇందాక చెప్పుకున్నట్టు కఫము, అలానే కఫము గనక పిత్తముతో కలిపి ఉన్నప్పుడు, కానీ అక్కడ కఫ ప్రధానం ఉంటేనే మనం వమనం చేయాలి. పిత్తంతో కంటామినేట్ అయినప్పుడు కూడా వమనం చేయొచ్చు, ఇది కఫము, కానీ కఫ ప్రధానంగానే ఉండాలి. పిత్త ప్రధానంగా ఉంటే కనుక విరేచన కర్మ చేయాలి. కాబట్టి దీనిలో మళ్ళీ చాలా ఇండికేషన్స్ ఉన్నాయండి. ఇది దీనిలో మళ్ళీ ఇదో పెద్ద చాప్టర్ ఇది. మళ్ళీ కఫ ప్రధానంగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే స్థౌల్యము, వాళ్ళు మామూలుగా స్థౌల్యం అంటే దృఢకాయలు ఉంటారు. వాళ్ళు మస్కులర్ ఉండొచ్చు, లేకపోతే బాగా ఫ్యాటీ పీపుల్ ఉండొచ్చు. అయితే ఫ్యాట్ ఉన్న వాళ్ళు అందరూ మళ్ళీ కఫతత్వం ఉన్న వాళ్ళని మన లెక్క పరిగణించకూడదు. ఎందుకంటే వాతము అతిగా పెరిగినప్పుడు వాతం అనేది తన యొక్క శమనం గురించి ఎప్పుడైతే వాతం ఎక్కడైతే ఏ అవయవాలలో అయితే ఇంకా అక్కడి నుంచి మనము శోధన చెయ్యలేము అనే అవయవాలలో ఆ యొక్క పరిస్థితికి ఆ యొక్క పీక్కి చేరితే అప్పుడు బాడీ ఏం చేసుకుంటుంది అంటే కఫతత్వాన్ని పెంచుకొని వాతాన్ని బ్యాలెన్స్ చేసుకుంటుంది. అప్పుడు కూడా మనుషులు స్థౌల్యము అంటే ఒబీస్ గా ఉంటారు, కానీ అది వాత ఆవరణ కఫము అని చెప్పాలి. ప్రొఫెసర్ గారి ముందు నేను చెప్పడం అనేది ఇది పంచకర్మలో వారు నిష్ణాతులు వెంకట జోషి గారు, కానీ ధైర్యం చేసి చెప్తున్నాను. కాబట్టి కఫ ఇండివిజువల్స్ ఎట్లా ఉంటారు అనేది దానికి వాళ్ళు దృఢకాయులండి. వాళ్ళు మందము అంటే దానికి లక్షణాలు ఉన్నాయి. మందము అంటే వాళ్ళ యాక్షన్స్ చాలా స్విఫ్ట్ గా ఉండవు, స్లోగా ఉంటాయి. అలానే మంచి దృఢంగా ఉంటది వాళ్ళ కాయ. కొంచెం డెఫినెట్ గా ఒబీస్ ఉంటారు, కానీ ఇందాక చెప్పినట్టు అందరు ఒబీస్ పీపుల్ ఆర్ నాట్ కఫ పీపుల్. చాలా సంతోషం అండి, చాలా స్పష్టతనిచ్చారు. నిజం చెప్పాలంటే చాలా టైం అవుతుంది, ఎక్కువ సమయం అవుతుంది. మీరు ఇంత ఓపిక్గా, ఇంత క్లారిటీగా, ఎంత స్పష్టంగా సరళమైన భాషలో కఠినం ఉన్నా మాకు వివరించారండి. చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా మంది మంచి కామెంట్స్ వస్తున్నాయి, మళ్ళీ మీ కక్ష కావాలని. యాక్చువల్లీ ఈ ప్లాట్ఫామ్ యొక్క ఉద్దేశమే మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మనకు దగ్గరలో ఉన్నటువంటి
అత్యంత నైపుణ్యమైనటువంటి డాక్టర్స్ ని సామాన్యమైన వ్యక్తికి పరిచయం చేయడం. ఆచార్య బాలకృష్ణ మహారాజు ఏదైతే అద్భుతమైన ఆయుర్వేద శిరోమణి ఉన్నారో, సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నారండి జనసామాన్యంలో అవేర్నెస్ రావడం కోసం, ఆయుర్వేదం పట్ల మక్కువ రావడం కోసం. ఈరోజు స్వామీజీ ఆచార్య బాలకృష్ణ మహారాజ్ యొక్క ప్రయత్నం ఫలితమే పబ్లిక్ లో ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్ పెరిగింది. మేము కూడా ప్రివెన్షన్ ఈ రకమైనటువంటి పద్ధతుల ద్వారా మనం తీసుకోవాలి అండ్ ఆరోగ్యం పొందాలని. సో డాక్టర్ గారు, ఐ థింక్ మన ఏదైతే ఇంటెన్షన్ ఉందో ఈ ప్లాట్ఫామ్ ద్వారా మిమ్మల్ని జనసామాన్యంలోకి పరిచయం చేసే ప్రయత్నం ఏదైతే చేశామో అద్భుతంగా సక్సెస్ అయింది. మా వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ముఖ్యంగా ఏదైతే క్లారిటీ వచ్చిందో, దయచేసి అందరికీ ఈ సందర్భంగా నేను విన్నపం చేస్తున్నాను, తొందర పడకండి. కొద్దిగా తెలవగానే మనం అంతా తెలుసున్నట్టుగా ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దండి. చాలా కరెక్ట్ గా చెప్పారు. యూట్యూబ్ లో అంటే మన ముఖ్య ఉద్దేశము ప్రొఫెసర్ జోషి గారు కానీ మా డాక్టర్ ప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారు, పెద్దవారు వీళ్ళు, చాలా పెద్దవారు. వీరి ముందు నేను మాట్లాడాలంటే నేను చాలా చిన్నవాడిని. కానీ ఎలా మాట్లాడితే మా పరిస్థితి కాదు అంటే వీళ్ళు నా లాంటి వాళ్ళని తయారు చేసిన వాళ్ళు. కాబట్టి నేనేమంటున్నానంటే అందరూ ఈ వాత పిత్త కఫాలని మీ అంతట మీరు అంటే తెలుసుకోండి. ఇది డెఫినెట్ గా తెలుసుకోవాలి. అందరికీ ఇంటింట ఆయుర్వేదం ప్రవేశించాలి, ఇది మన టార్గెట్. కానీ ఇది ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళాలి. అంటే మీరు కఫ ప్రధాన దోషం అంటే ఇందాక ఒక సాయిబాబా గారు అనుకుంటాను అడిగారు. ఇప్పుడు చూడండి దానిలో చాలా క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఇప్పుడు వాగ్భటుల వారి అష్టాంగం తీసుకున్నాం అనుకోండి, సూత్ర స్థానంలో 3వ చాప్టర్ 96వ శ్లోకం నుంచి ఆయన దాని గురించి చెప్తారు. దాని గురించి ఒక జోషి గారు 70 శ్లోకాలు రాసుంటారు. ఆయన గూఢ సంధి, స్నిగ్ధ శ్లిష్ట సంధి, స్నిగ్ధ శ్లిష్ట అస్థి మాంస అంటే చాలా క్యారెక్టరిస్టిక్స్ చెప్పారు. నేను చాలా అంటే గూఢ సంధి అంటే వాళ్ళ జాయింట్స్ సరిగా కనబడవు అనమాట, అంటే ప్రామినెంట్ గా ఉండవు. అట్లానే స్నిగ్ధ శ్లిష్ట సంధి అంటే బాగా మంచి ఆయిలీ, అంటే నేను గ్రాస్ గా చెప్పాను క్యారెక్టరిస్టిక్స్. దీనిలో ఇంకా చాలా ఫైన్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఒక సామాన్య భాషలో చెప్పాలి అనే ఒక ఉద్దేశంతో మనం సైన్స్ ని కొంచెం పక్కన పెట్టి ఎంత వీలైతే అంత మినిమం లాంగ్వేజ్ లో అది కూడా ట్రై చేస్తున్నాం అనమాట. అయితే వీటికి మీరు దీనికి ఇప్పుడు ప్రొఫెసర్ గారు చాలా మంది ఇప్పుడు ఎందుకు నేను జోషి గారి దగ్గర ఆయన దగ్గర మేము నేర్చుకుంటా ఉంటాం. ఆయనే అంటారు నాకు చాలా తక్కువ తెలుసని. కాబట్టి మనం మీరు అన్నట్టు ఇందాక కిషోర్ గారు అన్నట్టు తొందర పడకండి. డెఫినెట్ గా దీనిలో మనము అందరం ఇందాక మనం చెప్పినట్టు ఒక కుమ్మిరి వాడు ప్లాస్టిక్ సర్జరీ చేయగలిగిన స్థితికి మన ఋషులు తీసుకెళ్లారు దేశాన్ని. మళ్ళీ ఆ లెవెల్ కి తీసుకువెళ్ళాలని మన యొక్క పరమ పూజ్య రామ్దేవ్ బాబా గారి ప్రయత్నంలో మన అందరము సమిధులుగా ఉండి నేర్చుకుందాం. మనకు తెలిసింది అందరికి షేర్ చేసుకుందామండి తప్పక. ఇది దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు సే అండి సర్టన్లీ. అయితే దీనిలో చాలా ఐటరేషన్స్ కావాలి, చాలా సార్లు మళ్ళీ కలవాలి. ఎందుకంటే వాత పిత్త కఫాలు గురించి చెప్పడమే దాదాపు 80 గంటల లెక్చర్ అండి అది ఆయుర్వేద పరంగా. కాబట్టి అది మనం ఒక 8 నిమిషాలు గంటలు చెప్పుకునే పని కాదు. ఇది కూడా ప్రాపర్ గా ఇది నార్మల్ మనుషులకు కూడా ఇంత సైన్స్ వెళ్ళాలి. అది 100% పాసిబుల్. ఎందుకు పాసిబుల్ అంటే మనం ఆల్రెడీ చూసాం, మన మరి ప్రాచీనం కూడా కాదు, జస్ట్ 200 సంవత్సరాల క్రితము రోడ్డు మీద ప్లాస్టిక్ సర్జరీ చేసిన కేపబిలిటీ ఉన్న దేశం మనది. అక్కడికి మళ్ళీ మనం వెళ్ళాలి. కాబట్టి మనందరం కృషి చేస్తే అక్కడికి వెళ్ళొచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా సంతోషం అండి. నిజంగా అందరికి వన్స్ అగైన్ రిక్వెస్ట్ అండి, తొందరపడి ఎక్స్పెరిమెంట్స్ ఎవరు చేయొద్దు. దయచేసి మనము అవగాహన పెంచుకొని మనకు సాధ్యమైనంత దగ్గరలో ఉన్నటువంటి పతంజలి చికిత్సాలయాల్లో డాక్టర్స్ ఉన్నారు, మరియు సార్ లాగా చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. కరెక్ట్ గా సంప్రదించి స్టెప్ బై స్టెప్ మనము ఆరోగ్యాన్ని పొందే ప్రయత్నం చేయాలి. సో ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దండి, అవగాహనతో ముందుకెళ్దాం. సో ఇంత అద్భుతమైన సెషన్ మనకి ఇచ్చినందుకు మనం వారికి ఏమి ఇవ్వగలుగుతాం? సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శబ్దాల్లో చెప్పలేం, దెర్ ఇస్ నో లెటర్స్ ఆర్ డెడ్. శబ్దాలకు లిమిటేషన్ ఉందండి. హృదయపూర్వకంగా మీరు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తాం. తప్పకుండా మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తాం, మాకు తెలిసింది 10 మందికి అందించే ప్రయత్నం చేస్తాం. స్వామీజీ యొక్క లక్ష్యమే యోగా, ఆయుర్వేదం అండ్ యజ్ఞం. సో ఈ సందర్భంగా ఈ రోజు సెషన్ ని మనం ఇది ఫస్ట్ వరకు తీసుకెళ్తున్నాం. తర్వాత వివిధ కార్యక్రమాలు ఉంది. ఇన్ ఫ్యూచర్ లో ఆయుర్వేదిక్ లో కూడా శిక్షణ కార్యక్రమాలని కూడా మనం తీసుకొద్దాం. భారస్వామ్యాన్ని యొక్క ట్రస్ట్ ఉద్దేశమే మీలాగా ఉన్నటువంటి వాళ్ళ ద్వారా ఎక్కువలో ఎక్కువ మందిని జ్ఞానవంతులుగా మార్చే ప్రయత్నం. సో ఈ సందర్భంగా ఎవరైతే వచ్చారో ప్రొఫెసర్ గారు మరియు జోషి గారు, అయితే ఆదరణీయ జోషి గారు, మీరందరూ కూడా భారస్వామ్యాన్ ట్రస్ట్ మీకు అందరికి స్వాగతం చెప్తుంది. ఫ్యూచర్ లో మనం అద్భుతమైన కార్యక్రమంలో మీ సేవల్ని తప్పకుండా
మన కార్యక్రమాల ద్వారా సామాన్యమైన వ్యక్తి దాకా తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం. సో ఐ రిక్వెస్ట్ నందనం కృపాకర్ గారు. నేను అది చెప్పబోదు. నందనం కృపా గారికి శతకోటి వందనాలు. వారి ద్వారా నేను మీ అందరికి పరిచయం అయ్యాను. ఈ యొక్క ఇది నేను సైతం ప్రపంచాజ్ఞపు అని అంటారు కదండి, అట్లా ఒక చిన్న సమిధిని అవ్వాలని నా కోరిక. మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా ధన్యుడిని, కృతార్థుడిని. నందనం కృపాకర్ గారు, నమస్కారం అండి. ఐ రిక్వెస్ట్ కృపాకర్ జీ ఒకసారి అన్మ్యూట్ చేయండి దయచేసి. కంక్లూడ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. భారతస్వామ్య ట్రస్ట్ సహప్రభారి ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ నందనం కృపాకర్ గారు. కృపాకర్ జీ ఓం. కృపాకర్ జీ చాలా బిజీ షెడ్యూల్ లో ఉన్నారు. తెలంగాణ యోగాసన్ స్పోర్ట్స్ అసోసియేషన్ యాక్టివిటీస్ నడుస్తుంది. నేషనల్ లెవెల్లో కాంపిటీషన్స్ ఉన్నాయి. జడ్జెస్ రెఫరీస్ ట్రైనింగ్ సెషన్ ప్లాన్ నడుస్తుంది. చాలా యాక్టివిటీస్ ఎట్ ఎ టైం నడుస్తుందండి. అండ్ నెక్స్ట్ మంత్ లో యజ్ఞం పైన కూడా, థెరపెటిక్ యజ్ఞం పైన కూడా చేయబోతున్నాం. సో అందరూ ఐ థింక్ కృపాకర్ జీ గారు యాక్టివ్. సో ఐఎమ్ సో హ్యాపీ అండి. వన్స్ అగైన్ భారతస్వామ్య ట్రస్ట్ తరపు నుంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, సార్ మళ్ళొకసారి మీ క్లాస్ తప్పకుండా మాకు కావాలి. మీరు అవకాశం ఇస్తారని ఆశిస్తూ ఈరోజు సెషన్ ని మనం శాంతి మంత్రంతో పూర్తి చేద్దాం. సో అప్పటి వరకు శాంతి మంత్రం చెప్దామండి. ఓం దేవ్ శాంతి, అంతరిక్షగం శాంతి, పృథివీ శాంతి, आपा शान्तिः, ओषधया शान्तिः, वनस्पतया शान्तिः, विश्वे देवा शान्तिः, ब्रह्मा शान्तिः, सर्वगुं शान्तिः, शान्तिरेवा शान्तिः, सामा शान्तिरेधि। ओम शांति शांति शांति। చేతులు జోడిద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈ కార్యక్రమం వెనుక రూపకల్పన చేసినటువంటి అద్భుతమైన అపర చాణక్యులు మా శ్రీ నందనం కృపాకర్ జీ కైండ్లీ రెస్పాండ్ ప్లీజ్. కృపాకర్ జీ అది వచ్చేసి వెళ్ళిపోయారండి. నో ప్రాబ్లం అండి. बहुत ధన్యవాద్. వారి తరపు నుంచి హృదయపూర్వకంగా డాక్టర్ పొలిశెట్టి రవిశంకర్ గారికి ధన్యవాదాలండి. సో చాలా థ్యాంక్ యూ. ఇట్స్ వెరీ గుడ్ క్లాస్ సెషన్. మాకు అందరికి చాలా ఒక క్యూరియస్నెస్ పెరిగింది. बहुत ధన్యవాద్. बहुत ధన్యవాद. बोलो भारत माता की जय। गो माता की पालन करेंगे. अपने माता पिता की जय। साधु संतन की जय। गुरु परंपरा की जय। वंदे मातरम। बोलो भारत माता की जय। आयुर्वेदम जय भारत। जय आयुर्वेदम जय भारत. సోదర మండలారా बहुत ధన్యవాద్. రేపటి విషయం అండి, రేపు శ్రీ సుధాకర్ రెడ్డి గారు రాబోతున్నారు. వారు మెడిసినల్ ప్లాంట్స్ పైన రేపు లెక్చర్ ఉందండి. మెడిసినల్ ప్లాంట్స్ అండ్ దాని ద్వారా ఎలా మనం స్పాండిలైసిస్ ప్రాబ్లమ్ ని లేదా జాయింట్ పెయిన్స్ ని అండ్ వివిధ రకాల రోగాలను ఎలా నయం చేసుకోవచ్చు అనే అంశం పైన ఉందండి. షార్ప్ 5:45 నుంచి రెడీ ఉండండి. 6 o'clock కి స్టార్ట్ చేద్దాం. बहुत ధన్యవాద్. స్పెషల్ థ్యాంక్స్ టు డాక్టర్ పొలిశెట్టి రవిశంకర్ గారికి మరియు జీవాజీ ఫుడ్ టెక్నాలజీ నుంచి వచ్చిన ప్రొఫెసర్ గారికి అండ్ శ్రీ జోషి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి.